ఓకే ఫ్రెండ్స్, 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మన కళ్ళు 2 తెరుస్తూ, మన అరచేతులు చూసుకుంటూ ధ్యానానికి, మనకి ఈ ధ్యానం అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం ఫ్రెండ్స్. మరి నాలుగో విష్ణు 4 రోజు మనము ధ్యాన జగత్ టీవీలోకి స్వాగతం. ఎంతో అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం 11:00కి, మరి ఇప్పుడు 3:00కి నైట్ 4 సెషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ధ్యాన జగత్ టీవీలో. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ మెసేజెస్‌ని అందజేయండి. మరి మేడం జక్కా పద్మ గారు రెడీగా ఉన్నారు మన ముందర. మేడంకి స్వాగతం చెప్పుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు ద సెషన్. మరి మనందరికీ సుపరిచితురాలు, ఎంతో అద్భుతంగా శ్రీ లలితా సహస్రనామాల అద్వైతామృతం ప్రతి ఒక్క శ్లోకంలోని అంతరార్థాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ తన యొక్క జ్ఞాన భాండారాన్ని మనతో పంచుకుంటున్నారండి. మేడం కంటిన్యూ మ్యామ్, కంటిన్యూ. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాలమ్మ పద్మకు పాదపద్మం నమస్కారములు, సకల గురుమండలికి ధ్యాన సమాంజలి, విశ్వమాతకు కోటి కోటి ప్రణామాలు. ధ్యాన జగత్ టీవీ ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా ధ్యాన సుమాంజలి. కరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూకహై అహమిత్యేవ విభావయే భవానీం. అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ గాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మలయమ్మ మాయమ్మ దుర్గమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మాతృస్వరూపుడికి నమస్సుమంజలి. శ్రీమాత్రే నమః. ఓకే అమ్మా. ఓకే మాస్టర్స్, నిన్నటి ఎపిసోడ్లో మనం 2 శ్లోకాల గురించి మనం చెప్పుకున్నాము. 2 శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత ఉచ్ఛద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక. ఇంతవరకు నిన్నటి వరకు మనం ఆ 3 శ్లోకాల గురించి, ఇంట్రడక్షన్ గురించి మనం విన్నామండి. మరి ఈ రోజు మనం మరొక శ్లోకంలోకి ప్రవేశిద్దాం. అయితే ఈ 3 శ్లోకాలు ఇప్పటి వరకు చెప్పుకున్న శ్రీమాత దగ్గర నుంచి శ్లోకాలతో మనకి ఒక అధ్యాయం ముగిసింది. అంటే సృష్టి స్వరూపిణి అనే అధ్యాయాన్ని, మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఇక్కడ చెప్పాను కదండి, 16 షోడశికారూపిణి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ షోడశికారూపిణిలో మొట్టమొదటి అధ్యాయము సృష్టి స్వరూపిణి. అంటే సృష్టి స్వరూపిణి అంటే ఏంటో మనకు తెలిసింది కదా. ఇప్పటి వరకు సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది అన్న విషయం గురించి తెలుసుకున్నాము. సో ఈ రోజు మనం 2వ అధ్యాయము సౌందర్య స్వరూపిణి. సౌందర్య స్వరూపిణి ఇక్కడి నుంచి ఈ 4వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు అమ్మవారి బాహ్య వర్ణన ఉంటుంది. మామూలుగా అందరూ చెప్పే ఇది ఏంటంటే అమ్మ యొక్క శరీర సౌందర్యాన్ని, అంటే తల పై నుంచి తల వెంట్రుక నుంచి కాలి బటన్ గోరు వరకు కూడా నకసిక పర్యంతం అంటారు కదా. సో ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఇది మనకి అందరికీ తెలిసిన సత్యం. అయితే ఇక్కడ మనం ఈ అధ్యాయం నుంచి 24 శ్లోకాల వరకు, 21 శ్లోకాల వరకు కూడా ఆత్మ సౌందర్యాన్ని, అందుకే ఇక్కడ సౌందర్య స్వరూపిణి అని పేరు పెట్టుకున్నాం.
సౌందర్య స్వరూపిణి అంటే ఏ సౌందర్యము? మనం ప్రకృతి చూసే సౌందర్యము కాకుండా ఇదంతా మనం చూసే ఈ సౌందర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సృష్టి ఆ జగన్మాతృక నుంచే కదా ఆవిర్భవించిందంతా కూడాను. మరి ఆ జగన్మాతృక మనం చూసే ప్రకృతే ఇంత అందంగా ఉన్నప్పుడు ఆ సృష్టించిన ఆ జగన్మాతృక ఎంత ఎంత సౌందర్యంగా ఉంటుందో అన్న విషయం మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇక్కడ. సో కాబట్టి ఆత్మ సౌందర్యాన్ని, అంతర్ సౌందర్యాన్ని ఇక్కడ ఈ శ్లోకం నుంచి తెలియచెప్తున్నారు హయగ్రీవాచార్యుల వారు. సో అలాగే వేదాద్రి మహర్షి గారు, అలాగే భాస్కర్ రాయలు వారు అంటే వారి వారి మనో వారి వారి మ్, దర్శించిన విధి విధానాన్ని మనకు అందించారు ఆ ద్రష్టలు అందరూ కూడా. సో ఈ శ్లోకంలోకి మనం ప్రయాణిద్దాం. 4వ శ్లోకం. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఉరువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఇది 4వ శ్లోకము. ఇక్కడ చంపకాశోక, చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని ఉంది. అంటే చంపక పుష్పము, అశోక పుష్పము, పున్నాగ పుష్పము, సౌగంధిక పుష్పము అని ఈ పుష్పాలతో ఆరాధన చేయటం అనేది మనం అనుకుంటాం. అందుకే ఇక్కడ ఆ శ్లోకానికి మనం ఒకసారి సాధారణమైన అర్థాన్ని మనం తెలుసుకుందాం. అమ్మ, సంపంగి పున్నాగ అశోక సౌగంధిక పుష్పముల చేత ప్రకాశించచ్చు సిరి సంపదలు కలిగి పద్మరాగముల వరుస చేత ప్రకాశిస్తున్న కిరీటంసే అలంకరించబడి ఉన్నావమ్మా అని చెప్పేసి ఇక్కడ ఆ పద్యానికి, ఆ శ్లోకానికి దా- సాధారణ అర్థం మనం తెలుసుకునే అర్థం. మరి దానిలోకి తెలుసుకోవాల్సింది అద్వైత అర్థాన్ని తెలుసుకోవాలి. మనం లోపలికి వెళ్ళాలి కదా. ఇక్కడ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నది ఇక్కడ 4 కలిపే ఉంటుంది. అంటే ఇంతకుముందు ఒక్కొక్క శ్లోకములో పంచ పంచ తన్మాత్ర సాయక అని ఉందనుకోండి, అది ఒక సగం అనేది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ అంతా కూడా కలిపే చదువుకోవాలి. కొన్ని కొన్ని ఇలాగే వస్తాయి. ఇంచుమించు అమ్మ యొక్క ఆత్మ సౌందర్యంలో లేదా సౌందర్య స్వరూపిణిలో ఇంచుమించు అన్ని ఈ 2 లైన్స్ కూడా కలిపే చదవాల్సి వస్తుంది. ఎక్కువ భాగం అలాగే ఉంటాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? చంపకా శోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఈ యొక్క ఇవన్నీ కూడా పుష్పాలు. మామూలుగా పుష్పాలతో ఆరాధిస్తాం. ఇక్కడ ఏమిటి ఆ పుష్పాలు అనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయి. మనందరికీ చాలా వరకు ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు బాగానే అర్థమవుతుంది. తెలియని వాళ్ళకు కూడా ఇది కొంచెం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇది మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయి. ఏమిటి ఆ గ్రంథి అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి మరియు పీయూష గ్రంథి. ఏవండి? బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, పీయూష గ్రంథి అని 4 గ్రంథులు ఉంటాయి. ఈ బ్రహ్మ గ్రంథి ఏమి చేస్తుందో అన్నది విషయం తెలుసుకుందాం. ఈ గ్రంథుల వల్ల మనం ఎలా ఉంటాము ఏంటంటే, అంటే మానవుడి యొక్క జీవనం అంటే విధి విధానాలన్నీ కూడా ఈ గ్రంథుల్లో ఇమిడిపోయి ఉంటాయి. ఇక్కడ గ్రంథి అంటే ఒక విషయాలు మనం తెలుసుకోవాలి. చక్రాసన్న గ్రంథి అన్న కూడా మీకు మీరు మీకు ఫొటోస్ పంపిస్తే షేర్ చేయగలరా అమ్మా సుదీప్తి మేడం? షేర్ చేస్తాను మేడం. చేస్తారా? సరే అయితే మరి ఆ, చేస్తాను మేడం. ఒక్క నిమిషం ఉండమ్మా. ఆ, ఓహో, ఇది లైవ్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు. చూసుకోవాలి, ఇప్పుడే చూసా. ఆ, అదే. ఓకే, ఒక్క నిమిషం. సో నో డౌట్ లేదు, నేను చూస్తాను. రేపు రేపు పంపిస్తాను, లేకపోతే ముందే పంపిస్తాను. రేపు ఎదురు కానీ మీరు. ఓకేనా? అలాగే.
అలాగే అలాగే. ఇప్పుడు సాయం ముందు పంపించేస్తాను, షేరింగ్ లో పెట్టుకుందాను రేపు నుంచి. ఓకే, దీనిలో ఈ రోజు అర్థం ఓకే. చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మనకి చక్రాస్ అనేవి ఉంటాయని చెప్పుకున్న షట్చక్రాలని, అంటే మనకి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విసుప్త, ఆజ్ఞ చక్రాలు. ఈ సహస్రం అనేది అది అతీతమైన స్థితి. సో ఒకటి అందుకనే షట్చక్రాలు అంటారు. ఈ షట్చక్రాల్లో ఈ బ్రహ్మగ్రంథి అనేది ఎక్కడ ఉంటదంటే మూలాధార, స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకుని ఉంటది. మూలాధార, స్వాదిష్టాన అంటే మనం తెలుసుకున్నాం. మన యొక్క కుండలి శక్తి అంతా కూడా మూలాధారంలోనే ఉంటుందని, అదే విధంగా మనసు యొక్క భావోద్వేగాలు, ఇవి అవన్నీ రాగద్వేషాలు, భావోద్వేగాలు, లేదంటే విషయ వాసనలు అన్ని కూడా ఈ యొక్క స్వాదిష్టాన మూలాధారంలోనే ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అట్లాగే ఈ రెండు చక్రాలను ఆశ్రయించుకున్న బ్రహ్మగ్రంథి అనేది ఉంటది. అంటే ఆ రెండు మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం తర్వాత ఈ గ్రంథి అనేది ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గ్రంథి అని అక్కడ ఏదో మనకి వాస్తవంగా చెప్పాలంటే ఫిజికల్ ఫామ్ లో మనకు కోసి చూసినా దొరకదు. మీరు అందరూ వినే ఉంటారు, బ్రహ్మంగారి జీవిత చరిత్ర వినే ఉంటారు కదా, కథ సినిమా గానీ ఇదని. కక్కడు అని ఒక కథ అతను ఉంటాడు, మాదిగ అతను. బ్రహ్మంగారి యొక్క పక్క ఉపన్యాసాల్లో ఈ చక్రాల గురించి వివరణ ఇస్తూ ఉంటే పక్క నుండి వింటాడు మాదిగవాడు. వింటూ ఉంటే అప్పుడు అవునా ఈ చక్రాలు లోపల ఉంటాయా అని చెప్పి ఇంటికి వెళ్ళి తన భార్యని పోస్తాడు. చంపేసి అవన్నీ చక్రాలు ఎక్కడ ఉన్నాయో చూస్తాడనమాట. చూస్తే అక్కడ కనపడవు. కనపడకపోతే అప్పుడు ఏడుస్తూ మళ్ళా బ్రహ్మంగారి దగ్గరికి రావటం, అయ్యో ఇలా ఇలా అయిపోయింది, నా భార్యని నేను చంపుకున్నావు, నువ్వు చెప్పింది అంతా రైట్ కాదు, నాకేం కనపడలేదని చెప్పేసి అని అంటాడు కదా. అప్పుడు బ్రహ్మంగారు వెళ్ళి తన దివ్య దృష్టితోటి ఇవన్నీ చూపిస్తాడన్న కథ మీ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ గ్రంథులు కానీ ఈ చక్రాస్ కానీ భౌతిక పరమైన భౌతిక శాస్త్రానికి అందబడేవి కాదు అన్నది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం మనం. మరి ఎలాగండి అంటే అవి మన అనుభూతి పరమైన చక్రాలు. అందుకే పత్రికారు కూడా ఏం చెప్తారంటే చక్రాస్ అంటే ఒక 4 కూడలి జంక్షన్ ఉందనుకోండి, 4 దారులు ఉంటాయి, ఒక జంక్షన్ ఏర్పడుతుంది కదా, 4 పక్కలకు వెళ్ళడానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, దాన్ని జంక్షన్ అంటాం. సో అదే విధంగా మన శరీరములో కొన్ని కోట్ల నాడులు ఉన్నాయి. ఆ నాడులకన్నీ కలిసి ఎక్కువ స్పెషల్ గా చెప్పాలంటే 72,000 నాడులు ప్రముఖమైనవి ఉన్నాయి. సో ఆ ప్రముఖమైన నాడులు ఏవైతే ఉన్నాయో ఆ నాడులు ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల కలుస్తూ ఉంటాయి. ఆ కలిసినప్పుడు ఎట్లయితే 4 దారులు కలిసినప్పుడు ఒక కూడలి అవుతుందో అట్లాగే కొన్ని కొన్ని నాడులు కలిసినప్పుడు ఒక జంక్షన్ లాగా ఏర్పడుతుంది అనమాట. అది చక్రాస్. అక్కడ ఆ కలిసిన దాన్ని ఒక జంక్షన్ అంటారు. సో అక్కడ ఏముంటుందంటే మనకి, అంటే ఆ చక్రాస భేదనం అంటే భేదనం అంటే భేదించడం కాదు, ఏదో మనం ఏదో చేస్తే విడిపోయేది కాదు. అవంటే అవి ఎలా ఉన్నాయంటే మన యొక్క అజ్ఞానపూరితమైన అజ్ఞానం ఏదైతే ఉందో, అజ్ఞానంతో కూడిన ఏవైతే ఉన్నాయో ప్రాపంచిక విషయాలతోటి, లేదంటే మనకి రాగద్వేషాలు కానీ ఇవన్నీ కూడుకొని ఒక ఆవరణ లాగా ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర ఒక ఆవరణ ఏర్పడుతుంది. ఆ ఆవరణని భేదించడం అంట, అది గ్రంథి భేదనం అంటే. అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా. భేదనం అంటే ఏదో కొట్టేయడానికో నరిగేయడం కాదు అక్కడ. గ్రంథి భేదనం అంటే మన యొక్క చిత్య జీవన విధానములో మనం చేసే యాటిట్యూడ్ ఏ ఉన్నాయో ఆ యొక్క కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అజ్ఞానపూరితంగా ఆవరించి అక్కడ ఉండి అలాగ గ్రంథుల రూపంలో పేరుకుని ఉంటుంది అనమాట. సో వాటిని మనం భేదించాలి, అది చక్ర భేదనం అంటే, లేకపోతే బ్రహ్మగ్రంథి భేదనం అంటే. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ మూలాధార చక్రానికి, స్వాదిష్టాన చక్రానికి ఆశ్రయించుకుని ఆ 2 చక్రాల పైన మనకి ఇది ఉంటుందన్నమాట. ఎవరో పంపించారు. నేనే పెట్టాను మేడం. ఆహా, ఆ ఫోటో ఏమన్నా షేర్ చేసుకుంటారా అని. పెట్టండి అమ్మా, చూడు, చెయ్యి, షేర్ చేయగలవా? చేస్తాను మేడం. చేయండి. మీరు కంటిన్యూ చేస్తే నేను మధ్యలో మీరు పెట్టండి, నేను చెప్తా ఉంటాను. ప్లేట్ చేస్తాను. అది ఒక్క నిమిషం. వాయిస్ కట్ అవుతుంది మేడం, ఇక్కడ క్లౌడీగా ఉంది, నేను వీడియో ఆఫ్ చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చూస్తే బాగా అర్థమవుతుంది కదా.
సో ఇవి ఈ యొక్క ఈ రెండు మన యొక్క మన శరీరంలో ప్రాణమయ కోశంలో ఉంటుంది. ఇదొక ప్రాణమయ కోశంలో ఉన్న కుండలిలోని మూలాధార స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకుని ఆ బ్రహ్మగ్రంథి ఉంటుంది. అయితే ఇది భౌతిక శరీరం మీద ప్రేమతో, అంటే ఈ శరీరం దేహము నేనే అనే ప్రేమ, ఈ దేహం కోసం చాలా కష్టపడుతూ ఉంటాం కదా, అందంగా ఉంచుకోవాలనో శుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం సరిగ్గా ఉంచుకోవాలని. సో దాని మీద ప్రేమతో ప్రాపంచిక విషయ సుఖానుభవాల కోసం వెంపర్లాడుతూ భౌతిక శరీరానికి బందీ అయి ఉన్నంత కాలము మానవుడు ఈ జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. ఇది ఈ బ్రహ్మగ్రంథి యొక్క విశేషత. మరి దాన్ని ఓకే దాన్ని మనం ఛేదించుకోవాలంటే అంటే ఆ యొక్క ఆ ఆ విషయానుభవాలు కావచ్చు, లేకపోతే ఆ వెంపర్లాట కావచ్చు, ఇవన్నీ దాని నుంచి మనం బయటపడాలంటే కేవలం దానికి కావాల్సిందల్లా కుండలిని జాగరణే. కుండలిని జాగరణ ద్వారా ఈ బ్రహ్మగంధిని విచ్ఛేదం చేసుకున్నప్పుడు అప్పుడు ఈ సంసార పంకిలం అంటే ఏంటండి? పంక అంటే బురద. పంక అంటే బురద, అంటే బురదలో ఉంటుంది అనమాట. పంకిలం అంటే దాని నుంచి వచ్చే పుష్పం అనమాట. పంకలం అంటే ఆ బురద అంటే ఇక్కడ ఏంటంటే తామస గుణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నవాడు అనమాట అర్థం. ఈ గుణాలన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రాపంచిక విషయాలు, లేకపోతే భౌతిక శరీరం అని నేనే అనుకోవటం, తర్వాత అనే ఆ ఇంకా అనేక కోరికలతో వెంపర్లాడుతూ ఉండటం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రాపంచ విషయాలే. కాబట్టి ఇవన్నీ కూడా అవన్నీ పంకజం అంటే మట్టి. ఆ బురద లాంటి జీవితంలో చూడండి, బురదలో కాలేసి ఎలా ఉంటుంది, దిగిపోయి అంటుకుపోద్ది. దాన్ని కడుక్కోవాలంటే ఒక బకెట్ నీళ్లు కావాలి కదా. సో అది అనమాట ఆ పంకిలం అంటే, ఆ సంసారం అనే పంకిలంలో. సంసారం అంటే మన నిత్య జీవన విధానం. మన సంసారం అంటే భార్య బిడ్డల మీద విషయమే కాదు. సంసారం అంటే భార్య భర్త కుటుంబం అనే కాదండి. ఇదిగో మన లోపల ఉన్న ఈ మానసిక దౌర్బల్యం ఉంది చూసారంటే, మానసిక దౌర్బల్యాలు, మానసిక ఆ, కోరికలు, ఇవన్నీ అవే సంసారం. వాటిని బట్టి అసలు సంసారం అనేది వచ్చింది. సో కాబట్టి ఈ సంసార పంకిలం అనే అంటకోకుండా బయటపడతాడు. ఎట్లా? ఆ కుండల్ని జాగరణ చేయటం వల్ల. అలాంటి స్థితిలో అతడు ఉన్న జన్మ పరంపర చక్రంలోని మొదటి ఆవరణ తొలగించుకుంటాడు అనమాట. అది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, పంకలం అంటే చంపకం అని అర్థం. చంపక స్థితి. ఏమ్మా వస్తుందా మా మేడం? అది పెడుతున్నాను వచ్చిందా? మేడం. ఓకే ఓకే, చూడలేదు నేను. సరే ఓకే. ఆ, ఎస్ మేడం. ఓకే ఓకే. సారీ. చూడండి, ఇప్పుడు మీరు బాణం మీద చూపిస్తారా? మీకు చూడగలరా? ఆ కింద ఉన్నది కుండలిని శక్తి అండి. లాస్ట్ అడుగు భాగాన ఉంది కుండలిని. చెప్పుకున్నాగా వృత్తాకారంలో ఉంటుందని చెప్పాం కదా నిన్న. కుండలిని అంటే అది, ఆ కుండలిని శక్తి అనేది 3.5 చుట్టాల రూపంలో ఉంటుంది. దాన్ని కుండలిని శక్తి అంటారు. అది అందరికి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ పైన ఉన్నది మూలాధార చక్రము, ఆ పైన ఉన్నది స్వాదిష్టాన చక్రము. ఈ రెండు చక్రాల మధ్యన బ్రహ్మగ్రంథి అనేది ఉంటది. ఉంది కదమ్మా, బ్రహ్మగ్రంథి ఉన్నాయి లేవా? లేదు, గ్రంథులు, ఇది గ్రంథులు కూడా ఉండాలి. అదే ఉంది. సో అది ఈ రెండు స్వాదిష్టాన, సారీ, స్వాదిష్టాన, ఆ రెండు గ్రంథుల పైన ఉంటుందండి. ఇది బ్రహ్మగ్రంథి అనేది అక్కడ ఉంటుంది. రెండు గ్రంథుల్ని అంటే మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము ఆశ్రయించిన తర్వాత గురించి చెప్పుకుందాము. రుద్రగ్రంథి గురించి యొక్క విషయవాసనలతో అంటుకుని ఉండటమే బ్రహ్మగ్రంథి యొక్క విశేషం. దాన్ని మనం ఛేదించాలంటే మనం శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాసానుసంధానం చేసుకుని, ఆ కుండలి శక్తి ఎప్పుడైతే మీరే చూపిస్తే, ఆ కుండలి శక్తి ఎప్పుడైతే జాగరణ చేస్తూ ఉంటామో తద్వారా ఆ ఆ చంపకం అనే ఆ పంకలం నుంచి బయటకు వచ్చేసి మనం అది ఆ బ్రహ్మగ్రంథిని విచ్ఛేదనం చేసుకుంటామని చెప్తున్నారండి. అది ఇక్కడ. ఓకే. అలాగే
అప్పుడు ఏమవుతాడు, ఆ బ్రహ్మగ్రంథి విచ్ఛేదన చేసినప్పుడు అతడు సంసార పంకిలం అంటే చంపకం అవుతాడు. అంటే ఏ బురదలోను శుభ్రంగా కడుక్కుంటాడు అనమాట. అంటే మన యొక్క ఆ ఏవైతే మన భావాలు ఉన్నాయో, మన కోరికలు ఉన్నాయో, వెంపర్లాట కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకుని ఇది ఆ దశను చంపక దశ అంటారు. అది 4 దశలు ఉన్నాయి. చంపక దశ, పున్నాగ దశ, సౌగంధిక దశ అని చెప్పుకున్నాం కదండి. 4 పుష్పాలని, అశోక దశ అని. సో ఈ విధంగా ఈ దశను ఎప్పుడైతే అంటే అతడు ఎప్పుడైతే ఈ యొక్క స్థితిలో కుండలిని జాగరణ చేసుకున్నప్పుడు ఆ బ్రహ్మగ్రంథిని ఎప్పుడైతే విచ్ఛేదనం చేసుకుంటాడో ఆ చంపక దశను దాటిన వాడవుతాడు. అప్పుడు అతడు జన్మ పరంపర చక్రంలోనే మొదటి ఆవరణ తొలగించుకుంటాడు. మొదటి ఆవరణం తొలగించుకుంటాడు. ఇదే చంపక దశ. అది బ్రహ్మగ్రంథి. ఎస్, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో కింద కుండలి శక్తి, ఆ బ్లూ కలర్ లో ఉన్నదంతా మూలాధారంలో ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మగ్రంథి అనమాట. కిందే కిందే ఇది బ్రహ్మగ్రంథి. ఆ బ్రహ్మగ్రంథి అట్లా ఉంటుంది. 2 మూలాధార స్వాదిష్టాన చక్రాలని దాటిన తర్వాత ఉంటుంది అనమాట. అది 2 చక్రాల తర్వాత ఉంటుంది. సో ఆ గ్రంథిని విచ్ఛేదనం చేసుకున్నప్పుడు మనం ఆ చంపక దశ అనే స్థితిని దాటి ఇక మనకి ఇంకా అంత సాధించిన కొన్ని వ్యధలు ఉంటాయి. మనం చంపక దశను దాటామంటే ఏదో రాదు. ఇంకా కొన్ని వ్యధలు మిగిలే ఉంటాయి మన మనసులో. సో అప్పుడు ఆ పైన ఉన్న ఇంకొక దశ ఉంది. అదేంటంటే విష్ణు గ్రంథి ఉంది. విష్ణు గ్రంథి అంటే ఏంటి? కుండలిలోని మధ్యస్థాయి చక్రాలైన మణిపూరక మరి అనాహత చక్రాలను ఆశ్రయించుకుంటుందండి. చూడండి ఎక్కడుందో. మణిపూరక అంటే నాభిస్థానంలో ఉంటుంది మణిపూరక చక్రం. చూసారుగా, విష్ణు గ్రంథి అని మధ్యలో ఉంది. మణిపూరక అనాహత చక్రం. మనకి అనాహత అంటే హృదయ స్థానంలో ఉంటది, మణిపూరకం అంటే నాభిస్థానంలో ఉంటుంది. సో నాభిస్థానంలోకి అనాహత చక్రానికి మధ్యలో ఉండే గ్రంథిని విష్ణు గ్రంథి అంటారు. సో చూసారు కదా, చక్కగా మధ్యలో ఉంది అది. తర్వాత యువతలో ఉండే ఈ నాడులన్నీ కూడా ఇడానాడి, పింగళా నాడి. ఆ నాడులు కూడా మనం ఇప్పుడు ఆ నాడుల ద్వారా మనకు అదంతా జరిగేది. మనం ఎప్పుడైతే తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉంటాం కదండి, మన శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు ఆ నాడుల ద్వారా ఇడానాడి ద్వారా కిందకు వచ్చి అది చక్కగా మూలాధారంలో తట్టి ఆ కుండలిని శక్తిని తట్టి తర్వాత మళ్ళా అలాగే పైకి వచ్చి బయటకు వస్తుంది. ఎట్లా మళ్ళీ ఇంకొక ఈ ఇడా పింగళ నాడుల ద్వారా. సో అలా జరిగినప్పుడే ఆ కుండలి జాగరణ జరుగుద్ది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అక్కడ దాకా వెళ్ళినప్పుడే కుండలిని జాగరణ జరుగుతుంది అన్నది ద్రష్టలు ఇచ్చిన జ్ఞానం అనమాట ఇది. సో ఆ విధంగా విష్ణు గ్రంథి అనేది అక్కడ అనాహత, మణిపూరక, అనాహత మధ్యలో ఉంటుంది విష్ణు గ్రంథి. ఈ విష్ణు గ్రంథిలోని విష్ణుముడి ఏమవుతుందంటే మానవుడి మనస్సు ఈ ముడి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ముడులే. ముడులు అంటే పీట పుండ్లు వేసుకుని ఉంటామండి. ఇప్పుడు కింద స్థాయిలో ఉన్నప్పుడు భార్యాభర్తల బంధము, బిడ్డల బంధం, ఇవన్నీ బంధాలే కదా, ముడులే కదా. ఒక్కొక్క మీద ఒక్కొక్క ముడి పీటల ముడులు వేసుకుంటా ఉంటాం. ఆ ముడులన్నీ విడదీసుకోవాలంటే ఇదిగో ఇట్లా మనం సాధన చేసి దాని నుండి విడదీసుకోవాలి. అదే విధంగా విష్ణు ఈ గ్రంథిలో కూడా ఇంకో ముడి ఉంటుంది. ఏమిటది? మానవుడిని మనసు అనే మాయతో కట్టేస్తుంది. దీనినే యోగులు విష్ణు మాయగా కూడా చెప్తారు. మాయ మాయ అనేది మనం పుట్టిన దగ్గర నుంచి వచ్చేస్తుంది. మాయ అనేది అంత గొప్పది మాయ సంగతి. మనం భూమి మీద పడటంతోటే మాయ ఆక్రమించేస్తుంది. చెప్పుకున్నాం కదా, బ్రహ్మము మాయ కలిసే ఉంటాయని. సో ఆ మాయని మనం దాటాలంటే ఇదిగో ఈ నాభిస్థానంలో ఉన్న మణిపూరక చక్రము, అనాహత చక్రము మధ్యలో ఉన్న ఆ విష్ణు గ్రంథి యొక్క ముడిని విడదీసుకుంటే అప్పుడు ఆ విష్ణుమాయను చక్కగా దాటవచ్చు అని చెప్తున్నారు. మరి దానికి కూడా అదే సాధన, ధ్యాన సాధన ద్వారానే మూలాధార స్వాదిష్టాన చక్రాలను అధిగమించి బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం చేసుకుని ఆ పైన అప్పుడు ఏముంటుంది, సంసారం పట్ల కాస్తంత వైరాగ్యం పొందినప్పటికీ ఇంకా కోరికలు మిగిలి ఉంటాయి. ఎక్కడ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరిగినప్పటికీ కూడా మానవుడు సశరీరుడై ఉండటం వల్ల విష్ణు గ్రంథిలో చిక్కుకుపోయి ఆకలి దప్పులకి సుఖ దుఃఖాల స్థాయిలోనే ఉంటాడు. అంటే బ్రహ్మగ్రంథి దాటి వచ్చినా కూడా ఆ అనాహత చక్రము మధ్యలో ఉన్న విష్ణు గ్రంథిలో ఆ మాయలో కొట్టుకుపోతాడు. ఎట్లా కొట్టుకుపోవడం అంటే ఆ ఆకలి ఉంటుంది, ఆకలి దప్పులు ఉంటాయి, కోరికలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, మానవమానాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వాటితో కూడుకుని పోతాడు. ఏంటి? ఆ విష్ణు మాయ అనేది అక్కడ ఉంటుంది. ఆ మాయలోనే అదే ఆనందం అనుకుంటామనండి. చాలా సంవత్సరాలు మనకు అదే ఆనందం అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం, సుఖం వచ్చినప్పుడు ఆనందపడుతూ ఉంటాం. కానీ అవి ఎందుకు వచ్చినాయి ఏంటో ఆ జ్ఞానం మనకు తెలియదు. సో ఎప్పుడైతే ఈ యొక్క సాధన మొదలు పెట్టామో, ఎప్పుడైతే నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నీలోకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు మన కర్మ ఏంటి, కర్మ పరంపర ఏంటి, దానికన్నా ఆ యొక్క మనకు వచ్చే ఇబ్బందులు దేని వలన వస్తాయి అనే జ్ఞానం అనేది మనకి తెలుస్తూ ఉంటది.
తర్వాత అంతా వస్తూ ఉంటది ఈ విజ్ఞానం, ఇంకా మనం విశ్లేషణ చేసుకుంటా ఉంటాం. సో కాబట్టి ఈ కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథిని విచ్ఛేదనం చేసి ఆ విష్ణుమాయను అలా మనస్సుని అధిగమించినప్పుడు, ఆ విష్ణుమాయ అనే మనసులోనే కదా ఇదంతా, ఈ భ్రమలన్నీ మనం కూడగట్టుకుని మన మనసుతోనే కదా, ఆ మనసుని ఛేదించినప్పుడు, అధిగమించినప్పుడు ఆకలి దప్పులు సుఖ దుఃఖాలనే సకల శోకాల నుంచి విముక్తి పొంది అశోక స్థితి చెందుతున్నాడు. అశోక స్థితి అంటే అశోక పుష్పం అంటారు కదంటే, అశోక పుష్పం అంటే పుష్పము కాదు అక్కడ, శోక స్థితి. శోకాలతో ఉండటం, కష్టాలతో ఉండటం అనమాట. సో ఆ శోకాలను దాటాలంటే ఈ రెండు గ్రంథులు దాటాలి. ఏది అనాహత చక్రములో ఉన్న మణిపూరక అనాహత చక్రం మధ్యలో ఉన్న విష్ణుమాయ అనే విష్ణుముడి ఉంది చూసారంటే, విష్ణు గ్రంథి ఉంది చూసారా, ఆ విష్ణు అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం. ఎక్కిన సాధనా ప్రయాణంలో కొంతవరకు సాధనలో కొన్ని కొన్ని అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అది అనాహత చక్రం వరకు వస్తుంది. అందుకని అశోక స్థితి అంటే ఏంటి? శోకం అంటే శోకం అంటే దుఃఖము. అశోక అంటే దుఃఖము లేని స్థితికి వస్తాడు. దుఃఖము లేని స్థితి, అదే అశోక పుష్పం అంటే. చంపకా పుష్పం అంటే చంపక దశలో ఉన్నాడు. ఆ యొక్క పంకిలిమలో అంటే ఆ బురద లాంటి ఆ తామస గుణంతో ఉన్నవాడికి చంపక దశ. అది సాధన ద్వారా అధిగమించినప్పుడు ఆ చంపక దశ దాటి వస్తాడు. ఆ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం చేసుకుని వస్తాడు. అప్పుడు కూడా కొంత కొన్ని వ్యధలు ఇంకా మిగిలే ఉంటాయి మనసులో. మరి ఆ వ్యధలను కూడా మనం దాటాలంటే ఇదిగో ఈ మణిపూరక అనాహత చక్రం మధ్యలో ఉన్న విష్ణు గ్రంథిని విచ్ఛేదనం చేసినప్పుడు, ఆ విష్ణు గ్రంథిని విచ్ఛేదనం అంటే ఆ మాయని మనం ఛేదించినప్పుడు కాస్తంత ఆ శోకాలు, ఆ కష్టాలు అవన్నీ పోతాయి. అంటే ఎందుకు? సాధన చేయగా ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం వాళ్ళ వల్ల ఏం జరుగుతుందండి? అనేక రకాల కోణాలలో మన జ్ఞానాన్ని తీసుకుంటాం. పత్రి గారు చెప్తూ ఉంటారు కదా, సజ్జన సాంగత్యం అనేది చాలా అద్భుతమైనది. ధ్యానం చేసుకుంటే మనకు శక్తి పెరుగుతుంది. సజ్జన సాంగత్యాల్లో రకరకాల అనుభవాల ద్వారా మనకి జ్ఞానము అనేక కోణాల్లో తెలుసుకుంటూ ఉంటాము. అదే విధంగా మహానుభావుల చరిత్రలు కానీ ఇవన్నీ స్వాధ్యాయం ద్వారా ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. ఈ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా ఎప్పుడైతే మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటామో తద్వారా మనలో కార్యాకారణ సంబంధాలు, మనకు కష్టం వచ్చిందంటే ఊరికే ఏది రాదు కదా. మనకి ఏ ఇబ్బంది వచ్చినా, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది మనమే కారణం అన్న సత్యం తెలుసుకుంటాం ముందల. కానీ మనకి ఇది అర్థం కాకముందు మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా కష్టం వచ్చినా పలానా వాడు కారణం, వారి వల్ల ఇలా వచ్చింది అని చక్కగా వేలెత్తి చూపించడం అనేది మనకు ఫస్ట్ అలవాటు. సో ఎప్పుడైతే ఈ జ్ఞానపరమైన అవగాహన వస్తూ ఉందో ఆటోమేటిక్ గా ఆ వేలు ఇటు చూపిస్తుంది. ఇక్కడే ఉంది, మనలోనే ఉంది అన్న విషయాన్ని, సత్యాన్ని తెలుసుకుంటాం. ఎలా? ఈ యొక్క సాధన ద్వారా, ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, ఆచార్య సాంగత్యాల ద్వారా మన కష్టానికి, మన సుఖాలకి, మన ఆనందాలకి కారణము మనమే. మనం చేసుకున్న కర్మల ఫలితమే. మనం ఏదైతే చేస్తామో అది మనకు వస్తుంది అన్న సత్యం మనకి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ మాయలన్నీ తొలుగుతాయి. ఏ మాయలండి? ఆ విష్ణు మాయ అని అన్నారుగా, ముడులేసుకుని ఉన్నాం కదా. ఆ ముడులన్నీ తొలగించాలంటే జ్ఞానం కావాలి కదా. జ్ఞానం కావాలంటే ధ్యానం కావాలి కదా. ధ్యానం కావాలంటే జ్ఞానం రావాలి కదా. ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానము ద్వారా ఆ విశేషాలు తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయానికి మనకి ఆ వెనక ఉన్న సంబంధాలేంటో తెలిసినప్పుడు దాని యొక్క ఫలితము మనం అనుభవిస్తున్నాం అన్న సత్యం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం. నెలంతా చేసిన తర్వాతే కదా మనకి డబ్బులు ఇచ్చేది. ఉద్యోగం చేసినా, వ్యాపారం ఎక్కడైనా ఉద్యోగం చేసినా సరే, బ్యాంకులో చేసినా నెలంతా కష్టపడిన తర్వాత మనకి ఆ ఫలితం వస్తుంది, ఆ డబ్బు వస్తుంది, జీతం వస్తుంది. అప్పుడే కదా మనం అనుభవిస్తాం. అదే విధంగా ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్న సత్యాన్ని అంగీకరించి తీరవలసిందే. సో అది ఆ ఫలితాలు ఇప్పుడు మనకి ఆనందంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, అవమానాలు పడుతున్నా, లేదా ఇబ్బందులు పడుతున్నా, దేనికైనా కారణము ఆ కర్మల యొక్క ఫలితం. నివేది చేసుకుంటే అదే వస్తుంది. గోడ బాలికేసి కొడితే తిరిగి మన దగ్గరికే వస్తుంది కదా. ఎట్లా అయితే అవుతుందో మన యొక్క గతము చేసిన కర్మల ఫలితమే ఇప్పుడు మన అనుభవం, మన జీవితం. ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే ఈ చూపటం పోతుంది, ఇటు చూసుకుంటాం, మన లోపలికి చూసుకుంటాం. అది తెలుసుకున్నప్పుడు ఆ విష్ణుమాయ అనే గ్రంథిని విడదీసుకోవచ్చు. ఆ గ్రంథి ఆ మాయ విడిపోతుంది. సో కాబట్టి అది అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? శోకం ఎక్కడ ఉంటుందండి? ఇతరుల మీద మనం ఏం నిందలు వేయలేము. శోకం వల్ల ఎక్కడ ఉంటుంది? మనకు శోకము లేని స్థితికి వస్తాం అనమాట. అందుకని అశోక స్థితి అన్నారు.
అశోక స్థితి అంటే శోకము లేని స్థితికి వస్తాం ఎప్పుడైతే ఆ విష్ణుమాయ అనే విష్ణు గ్రంథిని అనేదాన్ని విచ్ఛేదనం చేసుకుంటామో, ఆ మాయ అనే ముడులు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు అశోక స్థితి అంటే శోకము లేని స్థితిని పొందుతామని చెప్తున్నారు. అలాగే రుద్రగ్రంథి. రుద్రగ్రంథి అనేది ఈ యొక్క విశుద్ధ చక్రానికి ఆజ్ఞా చక్రానికి మధ్యలో ఉంటుందండి. విశుద్ధ చక్రానికి ఆజ్ఞా చక్రానికి మధ్యలో ఉంటుంది. అది రుద్రగ్రంథి. అయితే ఇది కుండలినిలోని ఉన్నత స్థాయి చక్రాలైన సో కుండలిలోని ఉన్నత స్థాయి చక్రాలు విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను ఆశ్రయించుకుని ఈ రుద్రగ్రంథి ఉంటుంది. చూడండి, అంటే ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థాయి చక్రాలు అన్నారు. ఇక్కడ మనకి ఆ, మూలాధార, స్వాదిష్టాన, నా మణిపూరక, అనాహత, విశుద్ధ, ఈ 5 చక్రాలు ఉన్నాయి చూసారా. ఈ 5 పాయింట్స్ ఉన్నాయి చూసారండి. ఇవి పంచభూతాలకు అనుగుణమై ఉంటాయి. పంచభూతాలు అంటే ఏంటి? భూతత్వం. పంచభూతాలు అంటే భూమి, వాయువు, ఆకా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. సో ఈ పంచభూతాలతో కనెక్ట్ అయి ఉండే ఈ పంచతత్వాలు, పంచచక్రాలు ఎక్కడి వరకు అండి? మూలాధారం నుంచి ఆ విశుద్ధ చక్రం వరకు. అందుకని విశుద్ధ చక్రం నుంచి ఆ పైన ఆజ్ఞా చక్రం అనేది ఉన్నత స్థాయి చక్రాలు. ఇక్కడి నుంచి వచ్చేది ఈ ఉన్నత స్థాయి చక్రాలు అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఈ 5 చక్రాలు ఎప్పుడైతే బాగా సాధన చేశాడో అప్పుడు పంచభూతాలు లేదంటే భూతత్వం యొక్క విశేషాలు, లేకపోతే ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆమ్, విశేషాలతో ఏదైతే ఉందో వాటి నుండి విడబడతాడు. భౌతిక స్థాయిలోంచి భౌతిక విషయాలతో విడబడి ఆధ్యాత్మికత వైపుకు మళ్ళటానికి దారి ఏర్పడుతుంది అక్కడ. ఇక్కడ విశుద్ధ చక్రానికి వచ్చేటప్పటికి. అందుకని ఇక్కడ ఉన్నత స్థాయి చక్రాలు అన్నారు. కాబట్టి విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను ఆశ్రయించుకుని రుద్రగ్రంథి ఉంటుంది. విముక్తి చెందినా కూడా చూడండి, విష్ణుమాయ ముందర ఏం చెప్తున్నాడు, అలాగే ఆ విష్ణుమాయ దాటిన తర్వాత కూడా ఇంకా ఉంటూనే ఉంటాయి అని చెప్తున్నారు. విష్ణుమాయ దాటిన తర్వాత కూడా ఇంకా ఇంకా మానవుడి మనసులో అనేక ఆ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అందుకని ఆ విష్ణుమాయ నుంచి విముక్తి చెందినా కూడా పంచభూతాత్మకమైన ప్రాణాలతో కూడి ఉంటూ, ఈ పంచభూతాలతో కూడి ఈ ప్రాణాలతో ఉంటూనే జనన మరణ చక్రాలకి లోబడే ఉంటాడు. ధ్యాన సాధన మరింత తీవ్రతం చేస్తుంటే విశుద్ధ మరి ఆజ్ఞా చక్రాలు దాటి రుద్రగ్రంథిని కూడా ఛేదించినప్పుడు అతడు తన ప్రాణశక్తిపై నియంత్రణ కలిగి పంచభూతాలతో స్నేహాన్ని పెంచుకుంటాడనమాట. సాన్నిహిత్యాన్ని పొందగలుగుతాడు. అది ఇందాక చెప్పినట్టు ఈ 5 భూతాలు ఉన్నాయి చూసారండి. 5 భూతాలు అంటే పంచభూతాలు. మన ఈ శరీరమే పంచభూతాత్మకమైనది. ఈ పంచభూతాత్మకమైన శరీరం ఈ 5 చక్రాలతో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు సాధన చేసావు, మూలాధారం నుంచి స్వాదిష్టానం, స్వాదిష్టానం నుంచి మణిపూరక, మణిపూరక నుంచి అనాహత, అనాహత నుంచి విశుద్ధ చక్రానికి వచ్చావో, ఈ 5 చక్రాలు దాటి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పంచభూతాత్మకమైన శరీరంతో ఈ పంచభూతాలతో కనెక్షన్ తగ్గుద్ది. అంటే నీ నీ యొక్క భూమి ఏమంటారంటే ఆకర్షణ శక్తి, భూమి యొక్క ఎవల్యూషన్, భూమి యొక్క లాగబడుతూ ఉంటది. ఆకర్షణ శక్తి ఎప్పుడు లాగబడుతూ ఉంటుంది. భూమి మనం ఇక్కడ ఉన్నామంటే, ఈ పంచభూతాలతో కలిసి ఉన్నామంటే ఎక్కువ లాగబడుతూ ఉంటుంది. ఇది దాటి పైకి వస్తేనండి మనం పైకి అంటే అలా లాగబడుతుంది, విశ్వంతో లాగబడతాం. ఈ 5 చక్రాల లోపున్న వాళ్ళు భూమి ఆకర్షణ శక్తికి లోనవుతారు. ఈ 5 చక్రాల విశుద్ధ దాటిన తర్వాత విశ్వాకర్షణ శక్తికి లోనవుతారు. ఇది అక్కడ తెలుసుకోవాల్సింది. సో అందుకని ఉన్నత స్థాయి చక్రాలని చెప్పారు, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. అందుకని ఏం చెప్తున్నారు, ఈ భూతాత్మైన ఈ చక్రాలతో దాటి వచ్చినప్పుడు విశుద్ధ ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు నువ్వు వీటిపై ఆధిపత్యం సంపాదిస్తావు. వేటిపై? పంచభూతాలతో. పంచభూతాలు ఇందాక మనం పంచ తన్మాత్రలు చెప్పుకున్నాం. సో వీటన్నిటిపై ఆధిపత్యం సంపాదించినప్పుడు నువ్వు ఏమవుతావు? ఆటోమేటిక్గా ఈ ఆకర్షణ శక్తి తగ్గి ఆ యొక్క విశ్వాకర్షణ శక్తిలో అంటే ఊర్ధ్వ స్థాయికి వెళ్ళడానికి జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటి వైపు ప్రకృతి తత్వంతో స్నేహం కూడా కలిగి ఉంటాం. స్నేహం అంటే పంచభూతాలు నీకు వశమైనవి. మనం చెప్పినట్టు అవి వింటాం. ఇంతకు ముందల్లా అవి చెప్పినట్టు విన్నాం. ఇప్పుడు అలా కాదు, మనం చెప్పినట్టు అవి వినే స్థాయికి వస్తాయి. కాబట్టి అక్కడ ఫ్రెండ్షిప్, స్నేహం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇది
ఈ యొక్క రుద్రగ్రంథి యొక్క విశేషత. అలాగే యోగులు కుండలిని శక్తిని సర్పంగా వర్ణించారు. చెప్పుకున్నాం కదా, 3.5 చుట్టలు చుట్టినట్టు ఉంటుందని. మూలాధారంలో చుట్టలు చుట్టుకుని నిద్రాణమైన కుండలి శక్తి పైకి ప్రవహిస్తూ ఆజ్ఞాచక్రంలోకి చేరినప్పుడు అది ఆజ్ఞాచక్రానికి చేరినప్పుడు అది పడగ విప్పుకొని ఒక నాగుపాముల అలా నిలుస్తుంది అనమాట. ఆ రుద్రగ్రంథి విచ్ఛేదన ద్వారా వికసించిన పున్నాగ స్థితి పున్నాగ దశ అంటారు. పున్నాగ అంటే పుష్పం ఇలా వికసిస్తుంది కదండి. అలాగే మన పతంజలి యొక్క సూత్రం కుండలి శక్తికి పాముకి ఒక సింబాలిక్. సో అది బాగా ఈ కుండలి శక్తి మూలాధారం నుంచి అలా పైకి వచ్చి ఈ ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ శక్తి ఊర్ధ్వముఖ ప్రయాణం చేసినప్పుడు ఆ ఇలా విచ్చుకుని ఉంటది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇది మనకి బాగా డెప్త్ గా సాధన చేసిన వాళ్ళకి ఈ అనుభవాలు వస్తాయండి. ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే అనుభూతి పొందాను కాబట్టి చెప్తున్నాను. సో అది ఒక ఇలా విచ్చుకుని ఉన్నట్టు లేకపోతే నా శేషుడు ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగేది ఏంటంటే మనలో ఉన్న ఆ శక్తి అలా విజృంభిస్తుంది. విజృంభించి ఆ పైకి వచ్చేటప్పటికి అలాంటి ఆ అనుభూతి కలుగుతాం అనమాట. అందుకని ఆ స్థితిని ఏమన్నారు, పున్నాగ దశ. అంటే ఇక్కడ పాములా పౌరుషంతో నిలుస్తుందని చెప్తున్నారు. పాములా పౌరుషంతో, పాము చూడండి ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఎవరైనా మనుషులు కనిపితే ఇలా లెగిసి నుంచుంటది కదా, ఇలా ఇలా ఆడిస్తూ తల విప్పారి. సో ఆ విధంగా మనలోని శక్తి, కుండలి శక్తి అలా పైకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి అలాగా విచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. అది అద్వైత స్థితి. అందుకని ఆ పాముతో పోల్చారు. దాన్ని ఏమన్నారంటే పున్నాగ దశ. పున్నాగ అంటే నాగుపాముల్లో కూడా మంచి జాతి పాములు ఉంటాయి. అలా ఆ రకంగాను చెప్పుకోవచ్చు. అలాగే మంచి పుష్పం అని కూడా తెలుసు, అంటే వికసించిన పుష్పం అన్నది కూడా చెప్పచ్చు. ఇది పున్నాగ స్థితి అనేది. చెప్పగలండి. చంపక దశ, అశోక దశ, లేదంటే చంపక స్థితి, అశోక స్థితి, ఇప్పుడు పున్నాగ స్థితి. అంటే ఆ మన కుండల్ని జాగరణ చేసుకున్నప్పుడు మనలో జరిగే ఒకనొక అద్భుతమైన ప్రక్రియలండి. ఇవి సాధకుడికి మాత్రమే అర్థమవుతాయి మిత్రులారా. మనకి సాధన చేస్తూ ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. చేయకపోయినా ఇది కొట్టివేయడానికి వెళ్ళి మహాద్రష్టలు దర్శించి ఇచ్చినయే. ఇది మనం నమ్మినప్పుడు నమ్ముతాం, లేదంటే లేదు, అది వేరే విషయం. కానీ వీటి యొక్క శక్తి అనేది ఇలా ఉంటుందని చెప్పి మహానుభావులు దర్శించి ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని మనం షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఆ కొద్ది ఏదో కాస్త అనుభవం ఉంది కాబట్టి నేను కూడా అలా చెప్పగలుగుతున్నాను. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. సో కాబట్టి తర్వాత ఏంటంటే 4వది పీయూష గ్రంథి. పీయూష గ్రంథి. ఈ గ్రంథిని ఏమంటారంటే తురియాతీత స్థితి. అంటే ఇది వీటితో సంబంధం లేదు. తురియాతీత అంటే సహస్రారం పైన ఉండే స్థితి అనమాట. మనకి ఈ యొక్క భాగంలో ఉంటుంది. తురియాతీత స్థితి అంటే మనకి సహస్రారం ఎలా ఉంటుందో అక్కడ. కాబట్టి సహస్రారంలో సహస్రాక్షిగా చెప్పబడే భ్రమరంధ్రాన్ని ఆశ్రయించుకుని, చూడండి ఇక్కడ సహస్రారంలో సహస్రాక్షిగా చెప్పబడే బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించుకుని పీయూష గ్రంథి లేదా పీయూష బ్రహ్మరంధ్రం అంటాం అనమాట. దాన్ని ఇక్కడ ఉండే భాగాన్ని బ్రహ్మరంధ్రం అంటాం, లేదంటే పీయూష గ్రంథి అనుకుంటాం. కాబట్టి అక్కడ దాన్ని ఆశ్రయించుకుంటుంది ఈ పీయూష గ్రంథి. దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి పసిబిడ్డ ఉంటారు కదండి, బిడ్డ పుట్టినప్పుడు మనకి ఎలా ఉంటుంది, పుట్టిన తర్వాత ఇక్కడ మనకు మాడు ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మీరు గమనిస్తే ఆ మాడు కూడా త్రికోణాకారంలో ఉంటుంది. మనం బిడ్డ పెరుగుతున్నప్పుడు మనకి వాడికి ఏమంటే ఆయిల్ మనం మద్దన చేస్తూ ఉంటాం నెమ్మదిగా. కానీ వాస్తవంగా అది బ్రహ్మరంధ్రం. దాన్ని మనం ఇంత సాధన చేసి మళ్ళీ ఆ బ్రహ్మరంధ్రాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. కానీ వాస్తవంగా మన స్థితి ఏంటంటే ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యే మనం భూమి మీదకి వస్తాం. కానీ మాయ చేత అది మళ్ళా మనం చేసుకునే కర్మలతోటి, మనం చేసుకునే మానసిక దౌర్బల్యాలతోటి అది మూసుకుపోయి గట్టిపడిపోతుంది. సో అందులో దాన్ని ఇలా సమర్థిస్తుంటే అది ఆ టెంకి గట్టిపడిపోతుంది కదా. ఇది అంటే మాడు ఆ పసిబిడ్డల మాడుపై అతి మెత్తగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుందండి. ఎంత మెత్తగా ఉంటుందో అది ఇక్కడ. దీన్ని ఏమంటారంటే కేంద్ర బిందువుని, ఆ యొక్క కేంద్ర బిందువుని పీయూష గ్రంథి లేక బ్రహ్మరంధ్రం అంటాం. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో అది కేంద్ర బిందువు. ఆ త్రికోణాకారంలో ఉంటుంది, మధ్యలో ఒక బిందువు లాగా ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది. అదే బ్రహ్మరంధ్రము, అదే పీయూష గ్రంథి, అదే కేంద్రము. అసలు మొత్తానికి మనకు శాస్త్రానికి కేంద్రం అదేనండి. మనకి ఇప్పుడు మనం కూర్చుని ధ్యానం చేస్తున్నాము.
కాసేపు ఆలోచనలు వస్తాయి, ఆ తర్వాత ఆగిపోతాయి, ఏదో ఒక శూన్య స్థితి వస్తుంది, ఆటోమేటిక్గా విశ్వశక్తి మనలోకి ప్రవాహం జరుగుతుంది ఉంటుంది. ఆ జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, చాలా మందికి అనుభూతి కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి జైహన్ ఒక పిల్లర్ లాగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటది ఎనర్జీ, ఆ పైనుంచి అలా పడిపోతూ ఉంటదండి. మనం పిక్చర్స్ లో చూస్తాం కానీ వాస్తవంగా మనకి అనుభవం. పిక్చర్స్ ఎక్కడి నుంచి పెట్టారు? ఋషులు సాధన చేసి ఉన్నప్పుడు వాళ్ళ అనుభూతినేగా వాళ్ళు ఇచ్చేది. కాబట్టి అది ఒక రకమైన మన ఆ విశ్వశక్తి ఇక్కడి నుంచే మనకు తెలుస్తుంది. మనకి ధ్యానం చేసేటప్పుడు ఇలా ఇలా తిరుగుతున్నట్టు లోపలికి ఏదో ప్రవేశిస్తున్నట్టు అది అక్కడి నుంచి ఇలా వస్తూ ఉంటది. ఆ శక్తి అది కేంద్ర బిందువు. ఆ కేంద్ర బిందువే ఈ సహస్రారంలోని కేంద్ర బిందువే మన విశ్వశక్తి రిసీవ్ చేసుకుని ఇదొక యాంటీనా. సో ఆ రిసీవ్ చేసుకుని మన లోపలికి తీసుకుంటది అనమాట. అది పీయూష గ్రంథి లేక బ్రహ్మరంధ్రి అంటాం. కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ గ్రంథిని ఛేదించి తానే బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఏంటండి, ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వశక్తితో అనుసంధానం అయ్యావో, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రకు వచ్చేటప్పటికి అన్ని స్థితులు దాటి, అంటే పంచభూతాలతో కూడా స్నేహాన్ని కలిపాడు. పంచభూతాలు వశపరుచుకున్నాడు. అదే విధంగా మిత్రత్వంతో కూడా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక తురీయత స్థితి, ఇక ఏమి తెలియని స్థితి అనమాట. అంటే ఇక ఆ, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అనుకునే స్థాయికి ఎదుగుతాడు. అందుకనే పత్రికారు మనకి అహం బ్రహ్మస్మి, మీరే దేవుళ్ళని చక్కగా కుండ బదలుకుంటే చెప్పేస్తారు మనకి. మనకు కూడా అనుమానం రాదు, ఎందుకంటే మనకు ఆ సాధన చేస్తూ ఉంటే ఆ అనుభూతి మనం పొందుతున్నాం కాబట్టి అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి అన్న స్థాయికి మనం గట్టిగా చెప్పగలం కదా. మన పెరిమిన మాస్టర్లు అంత అంత గటికులే అలా తయారు చేశారు మన గురువు. సో కాబట్టి తానే బ్రహ్మం అని తెలుసుకుంటాడు. ఎక్కడికంటే ఈ సహస్రారం అనే కేంద్ర బిందువు దగ్గరికి వచ్చినప్పటికి అది ఆ ఆ ఆ స్థితులన్నీ దాటేసి బ్రహ్మము, నేనే బ్రహ్మం అనే స్థితి తెలుసుకుంటాడు. కాబట్టి సర్వ దుఃఖాలను విడనాడి, సర్వ దుఃఖాలను అంటే అన్ని బాధలను అన్ని వ్యవహారాలను వదిలేసి, అంటే విడనాడి అంటే జ్ఞానమైన అవగాహనతో సుమా, వదిలేయటం కాదు. ఆ దుఃఖాలు అవి ఎందుకు, సకల శోకాల నుంచి విముక్తి పొందటము అశోక దశ అయింది. అలాగే సర్వ జ్ఞానాన్ని పొందిన తర్వాత వచ్చే దశము పున్నాగ దశ అయింది. ఆ తర్వాత ఆ సాధకుడు ఇంకా అహం బ్రహ్మస్మి తత్వం అనుభూతి చెందుతూ ఆ సహస్రార కేంద్ర బిందువు స్థాయికి చేరినప్పుడు ఆ అనుభూతి ఏమవుతుంది, సౌగంధిక దశ చేరతాడు అనమాట. అది సౌగంధిక పుష్పము. ఈ దశలో అతడు సకల జీవకోటి పైన, ఎక్కడికంటే ఆ సహస్రార స్థితి చేరిన వాడు సకల జీవకోటి పైన అవ్యాజమైన ప్రేమానురాగులతో విలసిల్లుతూ ఉంటాడు. లసత్కచ అంటే అది చెప్పక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ. లసత్కచ అంటే అవ్యా సాధ్యమైన ప్రేమానురాగాలతో విలసిల్లుతూ ఉంటాడు. ఎక్కడంటే సర్వ మానవాళితోటి సకల జీవకోటిపై ఆ ప్రేమను విరాజిల్లింప చేస్తూ ఉంటాడు అనమాట. ఇది సౌగంధిక దశ. సో చంపక దశ, అశోక దశ అంటే శోకాలు లేనిది, పున్నాగ దశ అంటే నీలోని జ్ఞానం పరిపుష్టమైనప్పుడు విచ్చుకున్నప్పుడు దశ పున్నాగ దశ. ఆ తర్వాత ఇంకా అతీతంగా సహస్రార కేంద్ర బిందువు చేరినప్పుడు సౌగంధిక దశ. అంటే సౌగంధిక అంటే ఒక సౌగంధిక పుష్పం అంటే చాలా గొప్ప ఆ అనే ఇది ఎక్కడ ఉంటదంటే పైన ఎక్కడో పైలోకాల్లో ఉంటది ఈ సౌగంధిక పుష్పం అనేది. సో అలా అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎన్లైటన్మెంట్ మాస్టర్ అంటారు కదండి, మనకు అదైతే బాగా అర్థమవుతుంది. పూర్తిగా పరిపూర్ణమైన జ్ఞానంతో విచ్చుకున్నవాడే సౌగంధిక పుష్పము. ఇదండి ఈ 4 పుష్పాలలో మన యొక్క జీవితం అంతా ఇమిడి ఉంది. కానీ ఇది తెలుసుకోవాలంటే చాలా కష్టమైన విషయమే ఇది. మామూలుగా అయితే మనకి ఆ, మన ప్రవక్తలు కానీ ఏమైనా అని చెప్తారంటే 4 ఆ పుష్పాలతో పూజ చేస్తున్నారమ్మా అని అనుకుంటాం. కానీ ఏం పుష్పాలు ఇక్కడ, నీలోని మూలాధార చక్రంలోని భావోద్వేగాలను పుష్పంగా అర్పించాలి. అది చంపక దశ. తర్వాత మణిపూరక అనాహత చక్రంలో ఉన్న ముడులు, ఏదైతే బంధాలతో ముడులు వేసుకున్నా ఆ బంధాలను విడదీసుకోవడం అనేది, ఆ మాయల నుంచి విడబడటం అనేది ఆ అశోక దశ. అంటే శోకము లేని స్థితి, శోకము లేని దశ. అదే విధంగా ఇంకాస్త పైకి ఆ విశుద్ధ ఆజ్ఞా చక్రం వెళ్ళేటప్పటికి ఆ ఇంద్రియాలపై అంటే పంచభూతములపై కూడా ఆధిపత్యం సంపాదించి, ఆ ఆధిపత్యం తెలిసి నువ్వు అంటే వశపరుచుకున్న తర్వాత అన్నిటిపై కూడా మైత్రీ భావన అనేది కలుగుతుంది. అది పున్నాగ దశ. అంటే మన యొక్క స్థాయి, మన యొక్క ఆ కుండలిని అనేది అంత చక్కగా విస్తృతంగా పైకి వెళుతూ ఉంటుందన్న, పైకి ప్రసరిస్తూ ఉంటుంది అనమాట. అంటే మన యొక్క లోపల ఉన్న ఆ దివ్య తేజస్సు అనేది నెమ్మది నెమ్మదిగా ఆ వెన్నెముక ద్వారా ఆ ఇడా పింగళ నాడుల మధ్య ఉన్న సుషుమ్నా నాడి ద్వారా అలా
పైకి విప్పారుతుంది, అది పున్నాగ దశ. ఇక సహస్రార స్థితికి వచ్చేటప్పటికి అది ఒక కేంద్ర బిందువు. ఆ కేంద్ర బిందువు అనేది సౌగంధికా పుష్పం అని చెప్పుకున్నాం. సో ఇది ఆ యొక్క మొదటి లైన్ లో ఉన్న విశేషత. అర్థమైందండి? మరి ఇన్ని sorry. అన్ని నాలుగు ఆ ఒక్క లైన్ లో ఉన్న విషయం ఆ గాఢంగా అవగాహన చేసుకుంటే ఆ అనుభూతి చెందినప్పుడు మన సహస్రారం అంతా కూడా కెంపు వర్ణముతో, ఇక్కడ రెండో లైన్లో ఏం చెప్పారండి? కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అన్నారు. కురువిందమణి శ్రేణి, కురువిందమణి శ్రేణి అంటే ఒక కెంపు వర్ణంతో కూడి ఉంటుంది అనమాట. అంటే మన సహస్రారం అంతా కూడా కెంపు వర్ణంతో, కురువిందమణి అంటే ఒక బంగారు కాంతులు వెదజల్లే ఒక కిరీటాన్ని ధరించినట్లు ఉంటుంది. అది కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అంటే. అమ్మవారి యొక్క ఫోటోలు విగ్రహాలు అయిన చూస్తూ ఉంటాం కదా, ఫోటోలు చూసినప్పుడు ఇలాగ మనకి ఆరాలంటే రౌండ్ గా వస్తాయి, ఒక్కొక్కసారి ఇలాగ కూడా పెడతారు అమ్మవార్లకైతే. అంటే మన లోపల కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఒక కిరీటంలా ఉంది. అది ఎలా ఉంటుంది? కెంపు రంగులో ఉంటుంది, అంటే బంగారపు కెంపు రంగులో ఉంటుంది అనమాట. ఆ కెంపు వర్ణంతో ఉంటుంది కాబట్టి బంగారు కాంతను వెదజల్లి ఒక కిరీటాన్ని ధరించినట్టు ఉంది అమ్మా అని చెప్తున్నారు. అంటే సాధకుడు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, సహస్రార స్థితిలో ఉన్నప్పుడు అవ్యాజమైన సకల మా జీవకోటిపై అవ్యాజమైన ప్రేమానురాగాలు పంచుతూ ఉంటే ఇంకేముంటుందండి అక్కడ? సో తన యొక్క తేజస్సు అంతలా వెలిగిపోతుంది ఆ సాధకుడి యొక్క తేజస్సు అన్నది ఈ శ్లోకంలో రెండవ లైన్లోని అర్థం. కాబట్టి ఇలా యోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం కోరే వారి సాధన అనుభూతులు, ఇది చెప్తుందంతా కూడా యోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం ఎవరైతే కోరుకుంటున్నారో వారి సాధన అనుభూతుల ప్రక్రియలనే ఈ గుప్త భాష, అందుకే రహస్య భాషలో శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతము అందిస్తుంది. ఇది మిత్రులారా ఈ శ్లోకం యొక్క అద్వైత భావన. ఇది ఎవరికి తెలుస్తుందంటే సాధకులకి, సాధన చేసే వాళ్ళకి, ఆత్మసాక్షాత్తం కోరే వాళ్ళకి ఆ అనుభూతులు ఎవరికైతే ఉన్నాయో ఆ అనుభూతుల పరంపర వారి యొక్క అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారు. ఇది కూడా వాళ్ళు పొందారు కాబట్టి అందుకని ఈ గుప్త భాషలో ఇచ్చారు. మన బాహ్య భాషలో పుష్పాలుగా విభజించుకున్నాం. ఆధ్యాత్మిక భాషలో ఒక్కొక్క పుష్పం అంటే మనలోని భావాలను ఎలా తొలగించుకోవాలో, ఎలా ఒక్కొక్క ముడిని విడదీసుకోవాలో, ఎలా సకల మానవాళితో ఒక చుట్టూ ఉన్న ప్రకృతితో మైత్రీ భావనతో ఎలా ఉండాలో, ఆ తర్వాత సకల మానవాళిపై అవ్యాజ్యమైన ప్రేమానురాగాలు ఎలా ఉండాలన్నది ఈ యొక్క 4 దశల్లో చెప్పి ఆ చివరికి వెళ్ళేటప్పటికీ ఒక అనంతమైన తేజస్సుతో, అనంతమైన బంగారు వెలుగులతో ఉన్న కిరీటం ధరించినట్టు ఉంటుంది ఆ సాధకుడి యొక్క సాధన. ఇది ఎవరైతే అనుభూతి చెందుతారో వారు అనుభూతి చెందారు కాబట్టే ఈ గుప్త జ్ఞానాన్ని మనకు అందించారు. ఇది మిత్రులారా, ఇదంతా ఒక ద్రష్టలు చేసిన మహా అనుభవంతో ఇచ్చిన జ్ఞానం ఇది. ఓకే, 5వ శ్లోకానికి వద్దాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభమృగనాభి విశేషక. ఇది 5వ శ్లోకము. అష్టమీ చంద్ర విభ్రాజ దళక స్థల అంటే ఏంటంటే ఈ యొక్క తాత్పర్యం ఏంటో తెలుసుకుందాం అమ్మా. అష్టమినాటి చంద్రుని వల్లే ప్రకాశించుతున్న పాల భాగము అలరారుచును తల్లి. చంద్రబింబం అంటే నీ మోమును మరుస్తున్న కస్తూరి తిలకం చంద్రునిలోని, అంటే మెరుస్తున్న కస్తూరి తిలకం ఆ బొట్టు చంద్రునిలోని మచ్చలా కల్పిస్తుంది తల్లి అని ఇక్కడ వర్ణిస్తున్నారు అమ్మవారి బాహ్య సౌందర్యాన్ని. ఓకే, మరి మనం ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ అష్టమి చంద్ర విభ్రాజ దళికస్సల శోభిత అనేది ఒకటే లేనండి, ఇక్కడ 2 లేవు, విడదీసలేదు. కాబట్టి ఇంచుమించు ఈ 21 శ్లోకాల వరకు అలాగే ఉంటుందిలేండి. సో అష్టమి చంద్ర విభ్రాజం అంటే, అష్టమి చంద్ర అంటే అంతర్ముఖుడే ధ్యానించే సాధకుడు కుండలి శక్తి జాగరణ పొందితే, సాధిస్తే ఆ శక్తిని ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించిన అతని పాలభాగం అంతా కూడా అష్టమి చంద్రంలో ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అది అర్థమైందా? అర్థం చేసుకుందాం. అష్టమి చంద్ర అంటే ఏంటండి? చంద్రుడు 8వ రోజున ఎలా ఉంటాడు? స్టార్ట్ అవుతాడు సన్నగా నెలవంకతోటి, అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా అవుతుంది అష్టమి చంద్ర అంటే? అలా 8వ రోజు ఎలా ఉంటాడో చంద్రుడు అలాగా. అంటే ఆమె పాలపాకం ముందు చూసారండి, ఎవరిది?
ఒక సాధకుడి యొక్క పాలభాగం. అమ్మ అంటే అక్కడ కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే కదా ప్రతి శ్లోకములోను ప్రతి నోమములోను మన లోపల మన శరీరములో ఏ ఏ పనులు ఎక్కడెక్కడ చేస్తుందనే కదా ఇది అద్వైతం తెలుసుకునేది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే అంతర్ముఖుడై ధ్యానిస్తున్నాడో, ఎవరైతే సాధన చేస్తున్నాడో, మనసు అంతర్ముఖమైనప్పుడు, మనసు శూన్య స్థితి పొందినప్పుడు, ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు, ఆ శక్తి జాగరణ చెందినప్పుడు, కుండలి శక్తి ఆ శక్తిని ఆజ్ఞా చక్రంలో ప్రతిష్ఠితాడు. అంటే ఇక్కడికి వచ్చిన శక్తి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు ఇలాగా ఉంటుంది ఈ యొక్క పాలభాగం. ఒక ఫోటో ఉంది మీ దగ్గర ఉందమ్మా? వెతుకుతున్నాను మా, చూస్తున్నాను. ఏమైనా ఇదిగో కనిపిస్తే చూడండి, షేర్ చేద్దాం. ఒక్క నిమిషం చూపిస్తాను నేను. లేకపోతే 2వ అధ్యాయంలో ఉంటుంది. సో అది అలా అంటే చంద్రుడు ఎలా ఉంటాడు కదండి, అది అలా ఈ భాగం అంతా ఇలా ఉంటుందన్నమాట. అంటే సాధకుడు చేసిన ఆ దివ్య తేజస్సు అనేది ఇక్కడ ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. ఆ వెలుగు చూస్తూ ఉంటామండి. ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రంలో సాధకుడికి ఎప్పుడూ ఆ వెలుగు కనపడుతూనే ఉంటుంది. చూడగలిగిన వారు చూడొచ్చు, తెలుస్తూనే ఉంటుంది చాలా బాగా. అది అక్కడ ఉంటుందని చెప్తున్నారు. అక్కడ అష్టమి చంద్రులా ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పటం అది అర్థం అక్కడ. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్సల శోభిత. దళిక అంటే ఇది, దళిక అంటే ఇదనమాట. అంటే ఏంటంటే ఈ ఉంటే చూసారా ఈ పాలభాగాన్ని, దళిక అంటే అక్కడ ప్రకాశిస్తూ ఉంటది. ఎక్కడంటే ఈ మూలాధారంలో శక్తి జాగరణ అయినప్పుడు అలా పైకి అన్ని చక్రాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చి ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు ఈ భాగం అంతా కూడా చక్కగా ఆ తేజస్సుతో వెలుగుతుంది అని ఆ పాల భాగం అంతా కూడా. అందుకని అష్టమి చంద్రులా ప్రకాశిస్తూ ఉంటుందంటే ఆ సాధకుడు అష్టమి చంద్రుని యొక్క వెలుగు ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పేసి విశేషక ముఖ చంద్ర కళంకావ మృగనాభి విశేషక. ఈ రెండో లైన్ కూడా ఒకటే చదువుకోవాలి. అంటే నిశ్వాసతో కూడిన బాహ్య కుంభకము స్థితిలో లేడీ పొట్టలాగా నాభిస్థానంలో పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు అంతరంగమైన ప్రాణశక్తితో లేక విశ్వశక్తితో లయమైనప్పుడు కలిగే విశేష స్థితే చంద్రబింబం లాంటి ముఖంలా అనిపిస్తుందని చెప్తున్నారు. ఇది చాలా లోతైన సబ్జెక్ట్ అండి ఇక్కడ ఉంది. మరి కాస్తంత అవగాహనతో ఒకసారి 2 సార్లు వినండి వీడియోలు కూడాను. అయితే చెప్పంగానే అర్థమైపోదు. కాస్తంత సాధన ఉంటే మనకే ఆ అనుభూతి అనేది ఉంటే మాత్రం అర్థమవుతుంది. కానీ మీరు మీరు ఈ సాధన చేస్తున్నప్పుడు మీరు ప్రాక్టికల్ గా గమనించండి, మీకే అర్థమవుతుంది. ఏం చెప్తున్నారంటే నిశ్వాసతో కూడిన బాహ్య కుంభకం. ఇప్పుడు లోపలికి తీసుకుంటున్నామండి శ్వాస, తర్వాత వదిలేస్తున్నాం కదా. వదిలేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్థితిలో మనకు శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట బయటకు వస్తుంది కదా. అలాగే శ్వాస బయటకు వదిలినప్పుడు ఏమవుతుంది, పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు ఆ నాభి స్థానంలో పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, నాభి దగ్గర అంటుకుపోతుంది. నిజంగా సాధన చేసే వాళ్ళకి పొట్టలు ఉండవు. బాగా యొక్క శ్వాస ప్రక్రియలు చేసేవాడు పొట్ట పల్చగా ఉంటది. అంటే నాభికి అంటుకుపోయి ఉంటుంది అనమాట. ఆ నాభికి అంటుకుపోయినప్పుడు ఒక అంతరంగంలో ఉన్న ఆ ప్రాణశక్తి, లోపల ఉన్న ఆ ప్రాణశక్తితో ఆ లయమైనప్పుడు, లోపల కూడా ఒక ప్రాణశక్తి ఉంటది కదండి. ఆ శక్తితో లయమైనప్పుడు ఒక రకమైన ఒక విశేష స్థితి అనుభవిస్తాడు సాధకుడు. ఆ స్థితే ఇక్కడ చంద్రబింబంలో ప్రస్ఫుటించేది. చంద్రబింబం లాంటి ముఖంలా కనిపిస్తుంది అని అంటే ఆ యొక్క స్థితి ఎక్కడైతే నీ లోపల ఆ నిశ్వాస అంటే శ్వాస బయటికి వదిలినప్పుడు ఆ ఆ బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఆ సమయంలో పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి నాభి స్థానంలో అంటుకుపోతుందండి. ఆ అంటుకుపోయినప్పుడు లోపల ఉండే ప్రాణశక్తి దానిలో లయమైపోయినప్పుడు కలిగే ఒక రకమైన ఆ కుండలి శక్తి అలా ఒక ప్రకాశంలా ప్రకాశిస్తుంది. అది ముఖచంద్ర కళంకాభ అని చెప్పేసి అనమాట. అంటే ఆ ముఖం అంతా కూడా చంద్రబింబంలాగా వికసిస్తుంది అని చెప్పి ఈ యొక్క నామానికి అర్థం. ఇది చాలా 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 సాధనాపరమైన విషయం. ఇందాక చెప్పుకున్నాం కదండి, యోగులు దర్శించి ఇచ్చిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాటిని మనం తెలుసుకుంటున్నాం. ఇది అంతర్సాధన, సౌందర్య స్వరూపిణి, ఆత్మ సౌందర్య స్వరూపిణి. మరి ఇదంతా ఆత్మ గురించే చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా ఆత్మ చైతన్యం గురించే. ఆ చైతన్య స్వరూపిణి అలా ఉంటుందని ఈ శ్లోకంలో చెప్పబడింది. అష్టమే చంద్ర విభ్రాజ దళికస్సల శోభిత ముఖచంద్ర కళంకాభ. ముఖమంతా కూడా చంద్రబింబంలాగా విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నది అర్థం అనమాట. ఎలా అర్థం అంటే ఆ నిశ్వాసతో కూడిన ఒక ఆ యొక్క శ్వాసను బయటకు వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళుతుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అంటుకున్నప్పుడు జరిగే ఒకానొక విశేషమైన స్థితే ఆ యొక్క తేజస్సు అన్నది చెప్తున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ 6వ శ్లోకంలోకి వెళదాం.
వదనస్మర మాంగళ్య తోరణ చిల్లిక వక్తలక్ష్మీవర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్తరలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఈ ఈ యొక్క ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యం ఏంటో తెలుసుకుందాం అండి. శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. అమ్మ, అత్యంత సుందరమైన నీ కనుబొమ్మలు సౌందర్యము జ్ఞానమునకు దారి చూపే మంగళ తోరణాలను కల్పిస్తున్న తల్లి. ఈ యొక్క కనుబొమ్మలట జ్ఞానానికి దారి చూపే మంగళ తోరణాలను తలపిస్తున్నావు తల్లి. నీ నయనములు సరోవరములు కదలాడే మీనముల వలె తలపిస్తున్నావు తల్లి అని ఆ శ్లోకానికి అర్థం, వాక్యార్థం. మరి అద్వైతార్థం కూడా తెలుసుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే కుండలిని జాగరణ ద్వారా దృష్టి భూమధ్యముల స్థితమైనప్పుడు మనకి ఎప్పుడైతే సాధన చేస్తున్నామో ఆ కుండలి శక్తి యాక్టివేట్ అయితే ఇక్కడ ఆజ్ఞాస్థితిలో మనకి ఆటోమేటిక్గా మనం సాధన నెమ్మదిగా అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం కూర్చోంగానే రెండు కనుబొమ్మలు ఇక్కడ చేరిపోతాయి, ఇక్కడికి వెళ్ళిపోతుంది దృష్టి కదా. మీకు అనుభవమే కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా అంతే, సాధన చేయగా ఆటోమేటిక్గా రెండు కనుబొమ్మలకి ఆ గుడ్లు చేరిపోతాయి, ఇక్కడ ఆగిపోద్ది ఇక్కడ మనకి. సో ఆజ్ఞా చక్రములో మనకి ఈ భ్రూమధ్యంలో స్థితమైనప్పుడు ఏమవుతుంది, మనసు స్థిరత్వాన్ని పొంది, స్థిరత్వం అంటే నిశ్చల స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే భ్రూమధ్యములో స్థితమవుతుందో అప్పుడు నిశ్చల స్థితి కలుగుతుంది. ఆ నిశ్చల స్థితి కలిగినప్పుడు ఏం జరుగుతుంది, ఐశ్వర్యవంతమైన కాంతి సాధకుడు ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కాంతే విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో నిండిన సాధకుడు మీనముల వంటి తన జ్ఞాన నేత్రాలతో కూడి ఆధ్యాత్మిక ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటాడు అని చెప్తున్నారండి. ఓలలాడుతూ ఉంటాడు అంటే ఆ యొక్క విశ్వశక్తి ఏదైతే ఉందో, ఈ యొక్క మనసు శూన్యమైనప్పుడు ఆ విశ్వశక్తి మనకి ఈ భాగములో అంతా కూడా తేజస్సుగా ఉంటుందని చెప్తూ, ఏదైతే తీసుకుంటామో ఆ విశ్వశక్తి కాంతి శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుందని, ఆ కాంతే విశ్వమయ ప్రాణశక్తి అని, ఆ ప్రాణశక్తితో నేను సాధకుడు మీనముల వంటి తన జ్ఞాన నేత్రాలు, మీనములంటే మన కళ్ళు, మీనములంటే చేప కళ్ళు అనమాట. చేప ఏం చేస్తుందండి, ఇలా ఇప్పుడు చేప ఇప్పుడు నిద్రపోదండి, ఎప్పుడు ఎలా తెరిచా ఉంటది. మీనముల లాంటి జ్ఞాన నేత్రాలతో అంటే మన యొక్క ఎప్పుడైతే మనం ఆ స్థాయికి పొందామో ఆ విశ్వకాంతిని మనకి ఈ స్థితికి తెచ్చుకోగలిగినప్పుడు మన యొక్క జ్ఞాన నేత్రాలు అంటే ఇది చూసే చూపు కాదు, మన ఈ కళ్ళు కాదు, మన లోపల ఉన్న జ్ఞాన నేత్రము ఆ ఆధ్యాత్మిక ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటుందంట. చేప ఎలా అయితే నీళ్ళల్లో ఓలలాడుతూ ఎలా అయితే అలా 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 తిరుగుతూ ఆనందంగా ఉంటుందో, ఆ విధంగా మనకు ఆ నిశ్చల స్థితి కలిగినప్పుడు ఆ విధమైన ఆ కాంతిలో మన ఆధ్యాత్మిక స్థితిలో ఆ జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడట. ఇది అక్కడ దాని యొక్క అర్థం. కాబట్టి ఆ స్థితిలో యోగ సాధకులకు నీ ముఖాన్ని అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, యోగ సాధకులు నీ ముఖాన్ని పరమ ప్రశాంతించుకో. ఏం చెప్పిందండి, వదనస్వర మాంగళ్య గృహ. ఎప్పుడు కూడా మనం మొదలుపెట్టినప్పుడు చెప్తారు కదండి, ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, చక్కటి చిరునవ్వుతో కూర్చోండి అని చెప్తున్నారు కదా. ఒక ఒక మన ఇందులోనే ఇంకొక శ్లోకం వస్తుంది తర్వాత. ఇప్పుడు దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వల అన్ముఖి అని అంటారు అమ్మవారి శ్లోకంలోనే. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వల అన్ముఖి అని అంటే, దరహాసోజ్వల అన్ముఖి అంటే ఈ దరం అంటే ఈ యొక్క చిరునవ్వు, ఈ పెదాలు చక్కటి చిరునవ్వుతో ఉంచాలని. ముఖి అంటే ఈ యొక్క ముఖములో ఈ దరహాసాన్ని చక్కగా ఉంచుకుని ఎటువంటి ఆందోళన లేకుండా. ఆందోళన ఆవిడకి ఏముండవు కదండి, ఆ జగన్మాతకు ఆందోళనలు ఏముంటాయి, మన కోసమే చెప్తున్నాయి ఇవన్నీ. సో ఎలాంటి ఆందోళన లేకుండా మనసును ప్రశాంతవంతంగా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంచుకుని చక్కటి చిరునవ్వుతో ఆ ముఖాన్ని అలా ఉంచుకోమని చెప్తున్నారు, అలా భావించమని చెప్తున్నారండి. అలా నీ ముఖాన్ని ప్రశాంతంగా సౌభాగ్యవంతంగా ఉంచుకుని నీ ముఖాన్ని నీవే స్మరించుకో. ఒకసారి మనమే స్మరణకు తెచ్చుకోవాలి. దాన్ని వదనస్మర మాంగళ్య అంటారు. నీ కనుబొమ్మలను మాంగళ్య తోరణాలుగా భావించి, ఈ యొక్క మన రెండు కనుబొమ్మలు కూడా మాంగళ్య తోరణాలుగా భావించి వాటి కేంద్ర స్థానమైన భూమధ్య స్థానములో మనస్సు నిలిపి అక్కడ నిన్ను నువ్వు సౌభాగ్యవంతునిగా స్మరించుకో అన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు నీ కుటుంబంలో
సామాజిక జీవనంలో ఉన్న చిక్కులన్నీ తొలగిపోతాయి ఆ ప్రశాంత స్థితిలో. నీకున్న ఇబ్బందులు కానీ, నీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏమన్నా ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోతాయి. వదన స్మరం మాంగళ్య. వదనస్సు అంటే ఈ యొక్క వదనాన్ని, మాంగళ్యం అంటే ఈ యొక్క కనుబొమ్మలని తోరణాలుగా భావించి వాటి కేంద్రస్థానమైన ఈ భూమధ్యములో మనసు నిలిపి అక్కడ నిన్ను సౌభాగ్యవంతునిగా స్మరించుకో. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ నీలో ఉన్న అలజడులు కానీ, లేకపోతే నీకున్న చుట్టూ ఉన్న వాతావరణంలో ఇబ్బందులు కూడా అన్ని కూడా చిక్కులన్నీ తొలగిపోతాయి. గృహతోరణ చిల్లిక. గృహతోరణ చిల్లిక అంటే ఆ మన సమస్యలు అనమాట. అది వదనస్వర మాంగళ్య గృహతోరణ. ఒక శ్లోకం చెప్పాను కదా, ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి అని. దరహాసోజ్వలన్ముఖి అంటే ఈ యొక్క ముఖార విందాన్ని హాయిగా ఉంచుకోమని చెప్పి, చక్కగా చిరునవ్వుతో ఉంచుకోమని. అలాగే ఆందోళన అంటే ఎలాంటి ఆందోళన లేకుండా. దీర్ఘాక్షి అని చెప్పింది. దీర్ఘ అక్షి అంటే విశాల నయనములు అని చెప్తారు బాహ్యంగా, కానీ విశాల నయనములు కాదు ఇక్కడ. దీర్ఘాక్షి అంటే నీ యొక్క భ్రూమధ్యములో నిలిపిన స్థితి ఉంది చూసారండి, అమనస్క స్థితి ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ నిలుపుతావో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రమం తగ్గి భూమధ్యలో నువ్వు స్థితమైనప్పుడు ఆ స్థితి దీర్ఘాక్షి అంటే ఎక్కువసేపు ఉంచగలగాలి. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు నువ్వు ఆ శూన్య స్థితిలో ఉన్నట్టు లెక్క. అది దీర్ఘాక్షి అంటే. దీర్ఘాక్షి అంటే విశాల నయనములని కాదు. నీ భ్రూమధ్యములో అమనస్క స్థితిలో అంటే మనసు లేని స్థితిలో, శూన్య స్థితిలో ఎంతసేపు ఉన్నావు అన్నది దీర్ఘాక్షి. అదేంటి దాని అర్థం. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఆ భ్రూమధ్యంలో అలాగా నువ్వు దీర్ఘంగా శూన్య స్థితిలో ఉన్నప్పుడు నీకు కలిగే చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ నీకున్న ఇబ్బందులు కూడా చక్కగా తొలగిపోతాయి అని చెప్పబడుతుంది. అలా నువ్వు అప్పుడు తర్వాత ఏమవుతుంది, నువ్వు చెక్కు చెదరని చిరునవ్వుతో ఆ విధంగా నీకు ఆ శక్తి నీకు అలా ప్రజ్వరిల్లినప్పుడు, ఆ శక్తితో నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకున్న ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరే చక్కగా తొలగిపోయి చెక్కు చెదరని చిరునవ్వుతో కూడిన మాంగళ్యప్రదమైన ముఖంతో ఉండేందుకు ప్రయత్నించాలని చెప్పబడుతుంది. అంటే ఇది ప్రయత్నంతో చేయాలండి, ప్రయత్నంతో చేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ మనకి అంటే ఆ విధంగా ముఖాన్ని ఉంచుకొని ఆ విధంగా మన సాధన చేయాలంటే ఒక ప్రయత్నం కావాలి కదా, బురికే రాదు కదా. దానికి ఒక ఉదాహరణ ఇస్తా. ఒక గురువు గారు ఉన్నారండి, ఆయన పేరేంటంటే అనుభవానంద స్వామి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చదివి ఆ పుస్తకం. అనుభవానంద స్వామి ఆవిడికి 8 ఏళ్ల పాప, 8 ఏళ్ల అమ్మాయి శిష్యురాలు ఆయనకి. ఆ 8 ఏళ్ల అమ్మాయికి ఆ గురువు గారికి ఉత్తర పత్రిచరాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎదురుగుండా కూర్చుని ఎప్పుడు ఆ, ఇది ఏదో ఉపదేశం తీసుకోవటము సాధన చేయటం ఉత్తరాల ద్వారానే వాళ్ళ యొక్క గురు శిష్య సంబంధం ఏర్పడింది. అందులో ప్రతి ఒక్క లెటర్లో ఆ అమ్మాయి జరిగేదంతా రాస్తూ ఉంటుంది, గురువు ఇస్తూ ఉంటాడు. ఇది ఒక కథ, చాలా ఉంది, పెద్ద పుస్తకం అది. దానిలో ఇట్లాగే చెప్తాడు ఒక ఆయన. అమ్మ ఆయన చెప్తాడు గురువు గారు అమ్మకి, ఆ పాపకి, నువ్వు ఒక్కొక్కళ్ళు అంటే ఈ సృష్టిలో కోట్లాది మంది ఉంటాం. మనుషులు పోలే మనుషులు ఉండడం కాదండి. అలాగే ఒక్కొక్క ఒక్కొక్కరి ముఖం ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్కరి ముఖం కాస్త కోపంగా ఉన్నట్టుంటది, ఒక్కొక్కరి ముఖం చాలా సౌమ్యంగా ఉన్నట్టుంటది, ఒక్కొక్కరి ముఖం చూస్తే ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటదండి. అసలు వాళ్ళ కోపం ఉన్నట్టు కూడా తెలియదు. సో ఈ విధంగా మనుషులు రకరకాలుగా ఉంటారు కదా, గమనించవచ్చు మనం. సో ఆ యొక్క చెక్కు చెదరని చిరునవ్వు రావాలంటే ఆయన ఏం చెప్తాడంటే, ప్రతి రోజు ఇప్పుడు ఎలాగైతే నీ సౌభాగ్యాన్ని నువ్వు ఊహించుకో, శాంతమైన సౌభాగ్యవంతంగా నీ
ముఖాన్ని ప్రశాంతంగా సోపారైతే ఆ విధంగా ఆయన కూడా ఏం చెప్తే నువ్వు ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు ఈ చిరునవ్వుతో ఉండి ఆ శ్వాసను అక్కడ గమనిస్తూ నువ్వు అలా గమనిస్తూ ఉండు. ఈ మొహాన్ని ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉంచు, ఎప్పుడు కోపంగా రాకుండా. ఇలా నువ్వు చేయడం అలవాటు పడితే కొన్నాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ మొహం ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే కనపడుతుంది. అంటే ఈ కండరాలు ఇవన్నీ కూడా దానికి అలవాటు పడిపోయి ఆ విధంగా షేప్ వస్తుందటండి. అనుభవానంద స్వామి ఆ చిన్న పిల్లకి చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఆ చిన్న ఎప్పుడో చదువుకున్నా నేను అది. అంటే నిజమే కదా, మన ప్రయత్నపూర్వకంగా అలా సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన యొక్క కండరాలు కూడా ఆ విధంగానే తయారవుతాయి. మనం ఏ సాధన చేస్తే ఆ సాధనకు అన్ని కూడా మనకు వంగుతాయి అలా విధంగా. సో ఆ విధంగా చెప్పారనమాట. అందుకని ఎప్పుడూ సాధకుడి యొక్క ఈ యొక్క దరహాసం, ఈ యొక్క వదనం అనేది చిరుమందహాసంతో ఉండాలి ఎప్పుడు కూడాను. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఓకే, లేక కొంతమందికి అలాగే ఉంటాయి. కానీ లేకపోయినా సరే ఆ విధంగా నువ్వు తయారు చేసుకో, ఆ విధంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. ఎప్పుడు చిరునవ్వుతో ఉండు, ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించుకో, కోపంతో ఉండకు. ఆ ఎప్పుడు ఇలా ఈ పెదాలు ఎప్పుడు ఇలా చిరునవ్వుతో ఉంచే ప్రయత్నం చెయ్యి, ఆటోమేటిక్ గా నీ ముఖం అలాగే అవుతుందని ఆ పాపకు చెప్పారు. సో ఇక్కడ కూడా అది చెప్తున్నారండి. సో కాబట్టి మన యొక్క సాధన ద్వారా మన యొక్క ఆకారాన్ని, అంటే ఆ స్థితిగతులన్నీ కూడా మార్చుకోవచ్చు. స్థితిగతులు మార్చుకోవచ్చు, మన రూప లావణ్యాలను కూడా మార్చుకోవచ్చు. అన్నీ మార్చుకోవచ్చు అండి. చాలా గొప్ప విశేషం. ధ్యానం అనేది చాలా అద్భుతమైనది. మన పిరమిడ్ మాస్టర్లోనే మాకు 98లో పత్రిక, 97లో పరిచయం అయినప్పుడు ఇక్కడే కృష్ణా జిల్లాలో ఒక అమ్మాయి ఉంటుందండి. వాళ్ళు కూడా 12 ఏళ్ళ 13 ఏళ్ల పిల్లలు అప్పుడు పత్రికారిని కలిశారు, వచ్చారు. అప్పుడు ఆ పాప చాలా లావుగాను, చాలా కొంచెం కలర్ తక్కువగాను, చాలా పొట్టిగా ఉంటదన్నమాట. తర్వాత ఆ అమ్మాయి సాధన చేయటం మొదలెట్టిన తర్వాత ఆ అమ్మాయికి సౌందర్యం మీద ఆశ కలిగింది. అంటే నా మొహం ఇలా ఉండాలని కోరుకుంది ఆవిడ. కోరుకుని అలాగే సాధన చేసింది. ఈ రోజు ఒక మంచి అందగతిలా తయారైంది. చక్కటి కలరు, అసలు అంతలా ఉన్న మనిషి అసలు గుర్తుపట్టలేమన్నమాట. చక్కగా ఇవన్నీ కూడా, ఈ చెక్కిళ్ళన్నీ కూడా ఒక అందాల బొమ్మలా తయారైందండి. ఎలా తయారైంది? ఆ అమ్మాయి అదే చెప్తుంది. సాధన చేసి నన్ను నేను మార్చుకోగలిగాను. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. బెటర్ అనమాట. ఆ జీవితాలకి వాళ్ళేం పెద్ద కోటీశ్వర్లు కాదు, ఏం కాదు. సాధారణం, చాలా సాధారణం, అంటే సాధారణ వాళ్ళ మనుషులు అనమాట. ఒక చిన్న చిన్న కుటుంబం, ఒక సాధారణ కుటుంబం. ఆ పిల్ల సాధన చేసి ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకుని అందంగా నాట్యగతిగా తయారైంది ఇప్పుడు. అది అది కంటే ధ్యానం అనేది ఎంత గొప్పదో తెలుస్తుంది. అసలు అసాధ్యం అనేది లేనే లేదు. అన్నీ సుసాధ్యాలే. సాధించేవాడికి అన్నీ సుసాధ్యాలే. సాధించుకుంది కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అలాగే ఎంతమందో అలాంటి మార్పులు జరిగినాయి. సో కాబట్టి అమ్మ యొక్క చెప్పిన ఈ యొక్క శ్లోకములో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళము ఉన్నాము, అనుభవపూర్వకంగా చక్కగా దర్శించి చెప్పుకోగలరు. భక్తరలక్ష్మి పరివాహ చలన్మీనాభాలోచన. మొదటి లైన్ వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నది. రెండవ లైన్ భక్తరలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. అంటే ఇక్కడ ఏంటంటే శాశ్వత ఐశ్వర్యం అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద. నిజమైన ఐశ్వర్యం ఏంటండి? మన కోట్లు ఉన్నాయా, లేకపోతే 100 మేడలు ఉన్నాయా, లేకపోతే ఇంత బంగారం ఉందా? ఇది కాదు. ఇదంతా భౌతిక సంపద ఉంటుంది. ఎంత ఉన్నా ఇదంతా వదిలేసి వెళ్ళిపోతాం కదా. మనం ఎవ్వరం పట్టుకెళ్ళాలన్న సంగతి అందరికీ తెలుసు. ఏ చిన్న చిన్న వీసం ఎత్తు కూడా మనం పట్టుకెళ్ళం. ఈ దేహాన్ని ఇక్కడ మసి చేస్తాం. సో కాబట్టి ఏది ఉండదు, మనం తీసుకెళ్లేది ఏది ఉండదు. ఎంత సంపాదించుకున్నా మనం వెళ్ళేటప్పుడు ఒక ఏమీ ఉండదు అన్న విషయం తెలుసు. కేవలం ఏంటి పట్టుకెళ్ళేది, మనం ఏదైతే సంపాదించుకుంటున్నామో సాధన ద్వారా ఆ జ్ఞానము మాత్రమే పట్టుకెళ్తాం. అదే శాశ్వతమైన ఐశ్వర్యం, అదే ఆధ్యాత్మిక సంపద. సో మనం వచ్చేటప్పుడు ఎలా ఒంటరిగా వచ్చామో పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాం. కానీ మనతో పాటుగా తోడుగా వచ్చేది ఏంటండి? కేవలం మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే. అది మన జ్ఞాన సంపద. మళ్ళీ మనం మరుజన్మలో తీసుకునేటప్పుడు కూడా మళ్ళా నెక్స్ట్ ఇన్కార్నేషన్ రావాలనుకున్నప్పుడు కూడా ఈ జన్మలో ఏదైతే మనం సంపాదించుకున్నామో ఆ జ్ఞానంతోనే మళ్ళా తర్వాత ఇన్కార్నేషన్ లో కూడా అక్కడి నుంచే మొదలు పెడతాం. ఇప్పుడు చూడండి, కొద్ది సాధన చేస్తూ చేస్తూ ఏదైనా అనివార్యంగా కారణాల వల్ల చనిపోయాం అనుకోండి, అయిపోయింది అనుకో. ఇక్కడ వరకు నేను ఏం చేశానో ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఇన్కార్నేషన్కి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏదైతే చేశానో అక్కడి నుంచి మొదలు పెడతాం మనం సాధన. అందుకే కొంతమంది ధ్యానం చెప్పగానే కూర్చోవడానికి అస్సలు ఇష్టపడినవారు. ఎన్ని రోజులు కూర్చున్నా వాళ్ళకి కుదరదు. కొంతమందికి
ఏదో కొద్ది కాలం చేస్తే ఏదో కుదురుతుంది. కొంతమందికి చూడండి ఇలా కూర్చోబెట్టంగానే టచ్ అయిపోతుంది ఆడికి. అదేంటి? ఆ ప్రీవియస్ ఇన్కార్నేషన్ యొక్క సంస్కారం ఉంది చూసారండి, ఆ ఫలం ఉంది చూసారా, ఆ ఫలం అప్పటి నుంచి మొదలైందనమాట. అదనమాట అక్కడ. సో ఈ విధంగా కిందటి జన్మలో సంపాదించిన జ్ఞానంతో మనం మొదలు పెడతాం. అంటే ఎక్కడైతే ఎప్పుడైతే చేసుకుంటామో అక్కడైతే చేసి ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం ఈ జన్మకు వచ్చేటప్పటికి. అందుకే సాధకుడు ఐశ్వర్యవంతమైన ముఖంతో, అంటే ఐశ్వర్యవంత ముఖమైన అంటే ఏంటి అక్కడ? ఐశ్వర్యవంతమైన అంటే ఈ యొక్క జ్ఞాన వెలుగు, ఆ తేజస్సుతో అనమాట. అది వక్రలక్ష్మి. అంతర్ముఖ ధ్యాన సాధన చేసినప్పుడు ఆజ్ఞాచక్రంలో ఈ శక్తి స్థిరమైనప్పుడు ముఖం అంతా ఒక కాంతివంతమైందని చెప్పుకున్నాం కదా. ఆ స్థితిలో చేపకళ్ళు అంటే ఇందాక చెప్పుకున్నాం మీననేత్రాలని. ఆ చేపకళ్ళు అంటే చలన్మీనాభలోచన అన్నారు. జ్ఞాన నేత్రములు ప్రపంచమాయను ఛేదించి వాస్తవాన్ని దర్శించగలదు. సముద్రంలో చేపలు ఎంత ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటాయో అదే విధంగా ఇంతటి కాంతితో మన కళ్ళు కూడా చక్కగా ప్రకాశవంతంగా ఉంటాయి. అంతే విధంగా వాస్తవాన్ని కూడా దర్శిస్తాయి మన ఈ యొక్క జ్ఞాన నేత్రాలు. అంటే ఈ స్థూల దేహమైన ఈ సూక్ష్మ ఈ యొక్క చక్షువులతో కాదు, చర్మ చక్షువులతో కాదు, లోపల ఉన్న జ్ఞాన చక్షువుతో చూస్తాం. ఎప్పుడు ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో స్థితమైనప్పుడు ఆ కుండలిని సాగరనేప్పుడు ఆ కుండలి శక్తి, ఆ దివ్య తేజస్సుని ఇక్కడ వెలుగు నేత్రాలతో చూస్తూ వాస్తవాన్ని దర్శిస్తావు అని చెప్తున్నారు. కాబట్టి ఇది కాబట్టి ఎలా చేపలు సముద్రంలో ఎంత హాయిగా ఆనందంగా తిరుగుతూ ఉంటాయో అదే విధంగా మన యొక్క నిత్య జీవన విధానంలో మనం అంత ప్రశాంతంగా అంత చక్కటి కాంతితో మన కళ్ళు చక్కగా ప్రకాశవంతంగా ఉంటాయి. చూడండి, సాధకుడు సాధన చేసే వాళ్ళ మొహం వర్చస్సుతో వెలుగుతూ ఉంటుంది కదండి. చాలా మందిని మనం గమనించవచ్చు కదా. ధ్యానం చేయకముందు ఎలా ఉంటారు, చేసిన తర్వాత వాళ్ళలో వర్చస్సు. అది కూడా ఇక్కడ వర్చస్సు అంటే అది కంటిన్యూగా ఉండాలండి. మనం ఎప్పుడైతే ఆ శాశ్వతమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నామో ఆ తర్వాత కూడా మన జీవన విధానంలో ఏ మార్పులు లేకుండా ఉన్న పాజిటివ్ థాట్స్ తోటి ప్రతి దానిని అంగీకరించుకుంటూ మనం పాజిటివ్ గా వెళుతున్నప్పుడు ఆ శక్తి ఎప్పుడు నిలబడి ఉంటుందండి. మళ్ళా మనం నెగిటివ్ ఆలోచన చేస్తే మనం ఎంత సంపాదించుకున్నా చిల్లుకుండలో నీరు పోసినట్టు వెళ్ళిపోతుంది. అక్కడ చాలా జాగ్రత్త పడాలి. సో అది తర్వాత వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకునేది అంటే ఈ యొక్క నామానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటున్నాం. నేను చెప్పేదంతా కూడా ఈ నామానికి ఏం అర్థం వస్తుందో అది మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ తర్వాత మళ్ళా వస్తూ ఉంటాయి మిగతా దీనికి చాలా వెనక ముందు కూడా చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ అటు వెళ్ళి డీవియేషన్ అయిపోతే ఇక్కడ మనకు అర్థం కాదు. అందుకని నేను పక్కకి వెళ్ళటలా ఇదే విధంగా చెప్పుకొస్తున్నా. కాబట్టి వాస్తవ స్థితి అర్థమైనప్పుడు క్రమక్రమంగా ఏం జరుగుతుంది? జనన మరణ చక్రం నుంచి విడబడి, అంటే మనకి రాకపోకలను గురించిన చక్కగా అర్థమవుతుంది. అలాగే పునరావృత రహితమైన అంటే మరలా రావాల్సిన అవసరం లేకుండా ఆ పరమ పదాన్ని చేరగలము. భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం లేని పరమాత్మ సన్నిధి అయిన మోక్ష స్థితిని పొందుతాడు. అందుకు గాను ముందుగా మనం ఏం తెలుసుకోవాలి? అసలు మోక్ష పదం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి, ఆది అంతం లేని శాశ్వత ఆనందం అంటే ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ వెళ్తేనే కదా ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్లో మనకు అర్థం అవ్వాలంటే ఎంత కష్టపడాలో. కాస్త కుస్త ఆ సాధన అవగాహన ఉన్నప్పుడే అర్థమవుతాయి. కాబట్టి ఇంకా మనం ఇది బేసే మనం వినేయన్ని. కాబట్టి ఇవన్నీ కూడా ద్రష్టలు దర్శించి అనుభవాలుగా ఇచ్చినవేనండి. సో మనకు కూడా అలాంటి వాస్తవంగా అంతే కదా. మనకి చక్కగా మన ఆ శక్తి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి ఇన్పుట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన శరీరంలోని ప్రతి నాడీ మండలము ప్రతి కణకణము దివ్య తేజస్సుతో వెలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ప్రకాశం అంతా వస్తుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఆ ప్రయాణంలో మనం వెళుతున్నప్పుడు మనం కూడా నెమ్మదిగా ఈ యొక్క వాస్తవం అంటే ఈ జ్ఞాన చక్షువులతో వాస్తవాన్ని దర్శిస్తూ క్రమక్రమంగా జనన మరణ చక్రానికి బయటపడుతూ అలాగే మరలా తిరిగి రానిటువంటి స్థితిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఆ పరమాత్మ సన్నిధి వెళ్ళడానికే మనం ఆ విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. కాబట్టి దానికి కావాల్సింది ఏంటండి? ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు మోక్షం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, ఎవరు, అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏంటి, ఆది అంతం లేని శాశ్వత ఆనందం అంటే ఏమిటి, ఇవన్నీ నెమ్మదిగా మనం తెలుసుకుంటే గానీ అవగాహన కాదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మరి ఇప్పటికి ఈ శ్లోకాలు వరకు తెలుసుకున్నాం. 6వ శ్లోకం వరకు సౌందర్య స్వరూపణలో 2వ శ్లోకం అన్నమాట ఇది. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మరొకసారి ఈ వీడియోని వినాలి.
వింటూ ఉంటే గానీ మనకి తెలియదు. ఒకసారి 2 సార్లు కూడా మనం అవగాహన చేసుకుంటూ, అది కూడా ధ్యానం చేస్తూ చక్కగా వినండి. అర్థమవుతది. ఓకే మాస్టర్స్. సో ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. ఎంత ఓకే మాస్టర్స్. వివరంగా చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఆ నిజంగా అశోకము మన కుటుంబంలో ఉంటున్నప్పుడు ముఖ్యంగా చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే అన్ని నా మీదే పనులు చెప్తారు అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఏంటి, ఇవంతా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మనము కోరి తెచ్చుకున్నాము ఇవన్నీ అని అవగాహన కలుగుతుంది. ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో మన దృష్టి మన మీద ఉంటుంది, మారాల్సింది మనమే అని ఎంతో వివరంగా తెలుసుకుంటాము. ఆ బయట చదివేటప్పుడు ఆ బాహ్య అర్థంతో ఆ 4 పుష్పాల యొక్క వివరణ చాలా చక్కగా మేడం చెప్పారు. మళ్ళీ మళ్ళీ మనం వినంగా ఆ రుద్ర గ్రంథి, విష్ణుగంధి, బ్రహ్మగంధి, విష్ణుగంధి, బ్రహ్మగ్రంథికి చేరాతూ ఎంతో అద్భుతంగా సహస్రార స్థితికి చేరుతారు ఒక సాధకులు. సాధన చేస్తూ ఉంటే మనకి మరింత వివరంగా స్పష్టంగా అవగాహన అవుతుంది. ఇక్కడ మేడం చెప్తున్నదన్నీ కూడా అక్షర సత్యాలు. ఎక్కడ సాధకుడు ఆ జన్మని పూర్తి చేస్తాడో మళ్ళీ జన్మ తీసుకుంటే అక్కడ నుంచి తన యొక్క ప్రయాణం సాగుతుందన్నమాట. ఆ సాధకుడితో ఏమి వస్తాయి, అదే భగవద్గీతలో కూడా చెప్తారు ఒక కృష్ణుడు, కర్మలో అకర్మను చూడు, అకర్మలో కర్మను చూడు. ఇదే అది ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఫ్రెండ్స్, ఇంత జ్ఞానాన్ని మనకి జ్ఞాన జగత్ టీవీ ద్వారా మనం వీక్షిస్తున్నాము. సో ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్ని మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇక్కడే కలుసుకుందాము 3 గంటలకి. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాత్రి కలవండి, లేదా మార్నింగ్ 11 o'clockకి, ఇంకా మార్నింగ్ అయినా కలవచ్చు. మాట్లాడతారా మేడం వరలక్ష్మి గారు? మాట్లాడుతండి. థ్యాంక్ యూ. మాట్లాడండి. మాట్లాడతారు. మాట్లాడండి. ఓం శ్రీ మాత్రే నమః. మేడం, మిమ్మల్ని నేను ధ్యానంలోకి వచ్చి 1 సంవత్సరం 3-4 నెలలు అయిందండి. 4 నెలలకి నాకు మా మా సార్ గారు ధ్యాన జగత్ బుక్స్ ఇచ్చారు. పాత బుక్స్ ఇమ్మంటే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇందులో ఒక బుక్కులో లలిత గురించి ఉందన్నమాట. లలితా సహస్రనామం. అంటే లలితా సహస్రనామం ధ్యానంలోకి రాకముందంతా ఒకలాగా ఉంటుంది కదండి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఎలా ఉంటుందా అని ఈ ఆసక్తిగా ఇందులో చదివాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మీ పేరు నెంబర్ అయితే ఉంది. ఎప్పుడు నెంబర్ ఫోన్ చేసి ఆ బుక్స్ అన్నీ నేను కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని బుక్ ఎవరిని అడగాల అనేది అప్పటి నుంచి తాపత్రయపడుతున్నాను అనమాట. ఒకసారి నేను ఇక్కడ మా గుడిలో 1000 మంది లలితా సహస్రనామం చదువుతున్నారండి. కానీ ధ్యానంలోకి రాలేదు వాళ్ళెవరు. మిమ్మల్ని తీసుకొచ్చేసి ఒక్కసారి అక్కడ కూర్చోబెట్టేయాలనిపించిందండి. అంటే అందరూ ధ్యానంలోకి వచ్చేస్తారు కదా. నాకు ఆ రోజు లలిత సహస్రనామం అయితే నేను చదవలేదు. వాళ్ళందరినీ చూస్తే అలా ఉండిపోయాను అనమాట. ఒక్కసారి మిమ్మల్ని తీసుకురావాలి. మాది వైజాగ్ అండి. ఓ వైజాగ్. రైట్ రైట్. వెరీ గుడ్. ఒక్కసారి మిమ్మల్ని తీసుకురావాలి. అది ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా అప్పటి నుంచి ఈ బుక్ మీద నేను లలిత అని అంటే పైన రాసుకున్న బుక్ ఉందా మీ దగ్గర? లేదండి. మ్యాగజైన్ లో ఒక్క దాంట్లో పాడి ఉంది. ఒక్క దాంట్లో వచ్చింది 16 శ్లోకం దగ్గర నుంచి. బుక్ రూపంలో అదే ఉంచుకున్నాను. బుక్ రూపంలో వచ్చేసింది. మీకు కావాలంటే మనకి అడ్రస్ పెట్టండి, పంపిస్తాం. ఓకే. అడ్రస్ ఎక్కడ పెట్టారు? మీ నెంబర్ పెట్టండి. మా నంబర్ ఫోన్ చేయండి. మీరు నా నెంబర్ ఇవ్వండి మేడం. అదే చాట్ బాక్స్ లో నా పెట్టండి. నెంబర్ ఇచ్చేస్తే మీరు కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి. మీ అడ్రస్, పిన్ కోడ్ తో సహా అడ్రస్ పెట్టండి. ఫోన్ పే చేయండి. బుక్ 500 ప్లస్ ఛార్జెస్. సో అది ఓకే. సో బాగుందమ్మా, మీ చాలా బాగుంది. చాలా బాగా చెప్తున్నారండి. ధ్యానంలోకి వచ్చే ముందు మీరు కనపడుతున్నారా? నాకు రాలేదు. లైటింగ్ పడుతుంది.
సరే, ఓకే ఓకే ఆ, ఓకే. సన్లైట్ పడతా ఉంది, ఆ, ఫేస్ అదే అదే క్లారిటీగా లేదు చూసాను. మేడం. ఓకే, చూసాలే. ఒక్కసారి లైట్ ఆఫ్. ఒకసారి ఓకే, బాగుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కావాలంటే అదిగో ఆ ఫోన్ నెంబర్ పెట్టేయమ్మా అక్కడ వాళ్ళ దానిలో చాట్ లో. ఓకే మేడం. సుదీప్తి, నువ్వు సరిగ్గా కూర్చో కొంచెం పైకి. అస్సలు నువ్వు కనపడతలే, ఎంత మొక్కగా కనపడుతుంది నీకు. కొంచెం పైకి కూర్చోండి. అది రైట్, వెరీ గుడ్. కొంచెం స్క్రీన్ కింద. అది బాగున్నారు ఇప్పుడు. ఓకే మేడం, లేకపోతే అసలు ఇలాగే ఎక్కడికే పెడతాను రేపటి పెగిన నుంచి. దాకే వస్తుంది, మీరు అసలు కనపడల్లా. ఓకే మేడం, రేపటి నుంచి ఇలాగే సెట్ చేసేస్తాను. అలా చేసేసుకో. ఓకే మేడం. సరే, బాయ్. ఓకే మేడం, ఓకేనమ్మా, చాలా బాగా చెప్తున్నారండి. అన్ని ఇదిగో రాసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే బుక్ మీద. బుక్ తెచ్చేసుకో మీరు అమ్మా. ఇగో ఉంది చెప్పినవన్నీ కదా, రాసుకున్నాను. చెప్పాను, అంటే చూపించాను కదా. కొంచెం కొంచెం రాసుకుంటున్నాను. ఇదిగో ఓకే. ఇది. లలిత పుస్తకం. ఉమ్. అందులో అంతా మీరు చెప్పింది ఉంటుంది కదండి. ఇప్పుడు నేను అంటే చెప్పేదానికంటే ధ్యానంలోకి ఆ వచ్చిన పుస్తకంలో ఉన్న దానికంటే ఇప్పుడు నేను చెప్తుంటే నిజంగానే ఎంత వస్తుందో నాకే అర్థం కావట్లా. చాలా బాగుందండి. అది మీరు అమ్మవారిలాగా కనిపిస్తున్నారు. బుక్కులో ఇక్కడ చెప్తుంటే చిరునవ్వు, అమ్మవారి చిరునవ్వు ఇలాగ ఉంటుంది. విశ్లేషణ వచ్చేటప్పటికి చాలా వస్తుంది. అది విశ్లేషణ అంతా చాలా బాగుందండి. ఇదిగో రాస్తున్నా, విశ్లేషణ థ్యాంక్ యూ. మీరు చెప్పిందంతా రాసుకుంటున్నా నేను. బాగుంది. బుక్ పెట్టుకుని అందుకనే పెన్ అంత పెట్టుకుని కష్టపడకుండా రాసుకుంటున్నాను. పుస్తకం చాలా చేసుకోండి, బాగుందండి. సరిపోద్ది. అది ఎప్పటి నుంచో ఎదురు చూసాను అనమాట మీకోసం. ఓకే, ఈ బాగుంది. రోజు పొద్దున్నే భగవద్గీత, ఇప్పుడేమో అడిగారు, అసలు చాలా వైజాగ్ లో కూడా అడిగారు మంచిగా క్లాస్ కావాలని, రాసుకుంటారు. కానీ నాకే టైం కుదరటల్లా. జూమ్ క్లాసులు ఉన్నాయి బాగా. ఆహా, అదే. బాగుంది, చాలా బాగుందండి. ఇప్పుడు థ్యాంక్ యూ. పొద్దున్నే భగవద్గీత, ఇప్పుడేమో కదా, మంచి లలితా సబ్జెక్ట్ సహస్రనామం. అందిస్తున్నారు టీవీ ధ్యాన జగత్ టీవీ ఛానల్ వారు. ధ్యాన జగత్ టీవీ వాళ్ళ కేశవరాజు గారు చాలా మంచిదండి, బాగుందండి. మేడం, ఒక డౌట్ అండి అది. నేను ధ్యానంలోకి వచ్చి 40 days అయినాక ఇక్కడ నుంచి లైటింగ్ పడింది. అంటే ఇక్కడ నుంచి నాకు తెలీదు, ఆ కాంతి బయటికి పడిందంట. క్లాస్లో ఒకరు చూసి చెప్పారు. అది ఏంటని ఒకసారి ఎప్పుడో అప్పుడే బెంగళూరు కూడా తీసుకెళ్తే వెళ్ళాము. అక్కడ ప్రేమనాథ్ సార్ గారిని అడిగితే మీ మూలంగా అక్కడ జ్ఞానం చెప్పబడుతుంది అని చెప్పారు. అదేనండి, ఇంకేదైనా ఉంటుందా? ఒకసారి మీరు మన చెప్తారా? వాస్తవంగా మీరు సాధన చేస్తున్నారు కదమ్మా, చేసేటప్పుడు ఇందా చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక ప్రకాశం ఉంటుందని. ఆ, ఆటోమేటిక్ అదే. ఉంటుంది ఇక్కడ. ఆహా. బయటికి చెప్పడం అనేది దారి వేరు, వేరే దారి. అది మీ ఇంట్రెస్ట్ ని బట్టి వేరే వ్యక్తులకు చెప్పడం అనేది. కానీ మీలో స్వయం ప్రకాశం అది ఇక్కడ అనేది ఆహా. చాలా ఉంటుంది, మీరు గమనించుకోండి. అదే మీరు ఇప్పుడు మీరు ఎవరికి చెప్పారు, వారు అదే విన్నాను. గమనించుకోండి. మన ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తున్నావు, ఆటోమేటిక్ గా ఒక వెలుగు అనేది ఉంటుంది. అదే మీరు పొందారు. అది ఓకే అద్వైత స్థితి. ఇక బయటికి ధ్యానం చెప్పడం అంటే మీరు ఆ ఎదిగిన స్థితిలో మీరు ఆటోమేటిక్ గా ఏం ఇవ్వాలో లోకానికి ఏం ఇవ్వాలో అదే వస్తుంది మీ దగ్గర నుంచి. మీరు ఆ స్థితిలో ఉంటున్నారు కాబట్టి అది ఇంకొకటి చెప్తున్నాను. సెకండరీ. అప్పటి నుంచి సో చెప్తూనే ఇది ఉంటాను. నిదర్శనం ఏంటంటే మీలోని దివ్య తేజస్సు యొక్క ఇదే. కాబట్టి ఎప్పుడు ఆహా. కంటిన్యూగా చక్కగా సాధన చేయండి. పాజిటివ్ గా ఉండండి. చక్కగాను ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మీ ఓకే. యొక్క ఆలోచనలు స్వీయ పరిశీలనతోటి మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఏ క్షణానికి ఆ క్షణాన్ని సంస్కరించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ సాధనలో అదే ముఖ్యమైన పాయింట్. మనకేదో ఓకే. తెలిసిందని కాదు, ఎంత తెలిసినా చాలా చిన్నవాళ్ళమే మనం. సముద్రంలో అవునండి. నీటి పొట్టంతా, నీటి పొట్ట నీటి ఉమ్. అంతా. కాబట్టి ఎంత అంతే. తెలిసినా తెలిసిన కొద్దీ వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి. అవును. మనం ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు మనకు తెలుస్తాయి. మన ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే సాధన చేసేటప్పుడు ఎలా ఉంటుందో, చేసిన తర్వాత ఎలా ఉంటుందో. చేసే ముందు గజిబిజిగా ఉంటాయి, అది క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో నీటిలో నూనె వేస్తే కలుసుదా? లేదు. కలుసుదా? వెనకాలే లేదండి. కదా, ఎలా తేలి లేదు లేదు. బుడగలాగా అలాగ ఉండిపోద్ది కదా. అదే అది విధంగా తామర మన గుర్తు. మనసులో ఆలోచనలు అంత స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఉమ్. రైట్ ఆర్ రాంగ్, అవును. మనం ఏది ఆలోచిస్తున్నా లేదు కొంచెం మనలో లేదు. ప్యూరిటీ పెరుగుతున్న కొద్దీ అది కరెక్ట్ ఆలోచన, సరికాని ఆలోచన, సరి అయిన ఆలోచన అని మనమే స్వీయ పరిశీలన చేసుకుని మనమే సంస్కరించుకోవాలి. ఇది అది మనం ముందుకెళ్ళటానికి, మనం మరింతగా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందటానికి మనకు మెట్టు అది. అవునండి. ఎస్, అందరికీ మీ వర్తిస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా అదే పెట్టారు. అమ్మా. తామరాకు మీద నీటి బుట్టని వెనకాల మీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే పెట్టారు.
అదే మరి నా పుస్తకం కూడా ఉంది, పద్మపత్ర మీమాంబస, అందుకనే నా టైటిల్ అది. ఆహా, ఓకే. నా యొక్క స్వీయ బయోడేటా ఆహా, పద్మపత్ర మీమాంబస ఆహా. నా పుస్తకం. ఉమ్. సో ఫస్ట్ అది ఫస్ట్ బుక్ చాలా- అది. అబ్బా. ఉమ్. పత్రిక గారు ఇచ్చిన పెట్టిన పేరు అది, నేను గారు పెట్టింది, పత్రిక గారు పెట్టిన పేరు అది. అవును. అబ్బబ్బా. చాలా అదృష్టం అండి. మీరు చెప్తుంటే అమ్మవారి లాగానే కనిపిస్తుంది అది. చాలా బాగుందండి. అందరూ అమ్మవార్లమేనమ్మా, అందరిలోనూ మనకు ఆ శక్తి ఉంది. అందరం మనం అదే, ఏ స్థాయి తగ్గేదేం లేదు అక్కడ, అందరూ అదే, అందరూ స్త్రీ శక్తి స్వరూపులే. కాకపోతే మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి, ఏది అందులో కొట్టుకుపోకుండా మాయలో. అదే అదే ఆ, మనకు తెలిసిన ఆ అవేర్నెస్ మనం తెచ్చుకోవాలి, ఆ ఎరుకే మనం తెచ్చుకోవాలి. అవునండి. మాయ కూడా మేడం ఎంత వివరంగా చెప్పారంటే, ఒక బట్ట నేసేటప్పుడు ఇలా ఒక తాడు, ఇలా ఒకటి, ఇలా ఒకటి అడ్డంగా అడ్డం అనేది ఇలా వేస్తారు. నిలువు దారం, అడ్డం దారం. అడ్డం దారం ఎలా వేస్తారో అట్లా మాయ ఈ జీవంతో పాటు వచ్చేస్తుంది. ఎంత ఆ, ఎరుకతో ఉండాలి అంటే అంత ఎరుకతో ఉండాలి నిజంగా మేడం. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకోసారి వస్తుంది మాయ గురించి, మహామాయ గురించి వచ్చినప్పుడు ఇంకా విశ్లేషణ ఉంటుంది. తర్వాత వస్తుంది కొన్ని శ్లోకాల్లో ఒక మహామాయ అని వస్తుంది, అక్కడ చెప్తా. అలాగే మేడం. అబ్బా. వింటూ ఉంటాం. ఓకే. వింటామండి. విని మేము కూడా మంచిగా సాధన చేస్తూ ఉంటాము. సాధన చేయండి, సాధన చేస్తూ మనం సాధనతో పాటు ఇది కూడా ఉండాలి, ఈ క్లారిటీ ఉండాలి. మన మనసు అది ఆ, లేనిదే నువ్వు ఎంత సాధన చేసినా నీటి కుండలో, చిల్లు కుండలో నీరు పోసినంత లెక్కే. ఎరుక నువ్వు ఉండాలని. గంటల గంటలు సాధన చేస్తే శక్తిని పొందుతావు, కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేయాలంటే ఇది సరిగ్గా ఆ, ఉండాలి, మనసును సరిగ్గా పెట్టుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, అవును. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించే ఓకే. తత్వం ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నప్పుడే ఈ ప్రయాణం ముందుకు ఉంటుంది. ఓకే. బాగుంది. ఈ రోజు ఒకళ్ళు అడిగారు, చాలా సంతోషం, రెస్పాన్స్ ఉంది. Yes, ఆ, madam. అంటే 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ, అది ఫోన్‌లో చూస్తున్నాను అన్నమాట. యూట్యూబ్‌లో చూస్తున్నాను నేను. జూమ్ లింక్ లేదు. ఇవాళ మా బాబు ఉన్నాడు ఇంట్లో. అందుకని ల్యాప్‌టాప్‌లో కొంచెం జూమ్ లింక్ పెట్టమంటే పెట్టాడన్నమాట మా బాబు. అందుకు ఎందుకంటే అవకాశం ఇక్కడ దొరికింది. కూడా మనకి పరస్పర ఆ, ఆ, ఉన్నప్పుడు ఎనర్జీ అవగాహన ఉండాలి. సిస్టమ్ ఒకటి బాగుంటుంది. అవునండి. ఎనర్జీ అనేది ఒక ట్యూన్ అవుతుంది అనమాట. అప్పుడు చెప్పింది కూడా ఆ, ఆటోమేటిక్ గా మీలోకి రావడం అవుతుంది, యెస్ మేడం. అలాగే మీ దగ్గర ఉంది. సో అందుకని ఆ రెస్పాన్స్ బాగుంటుందని చెప్తున్నాను అంతే. బాగుంది. అవును. ఓకే. ఓకే. ఓకేనా? అదే అందుకనే యూట్యూబ్‌లో నేను చూస్తూ ఉంటున్నాను. ఈ రోజు అవకాశం దొరికింది. ఎలాగైనా అమ్మతో మాట్లాడాలి అంటే మా రండి, బాబు రోజు జూమ్ రండి, లింక్ ఏమంది ఒకసారి ఆ, నేర్చుకుంటూ రోజు వచ్చేస్తుంది ఉంటున్నాను. కదా. అమ్మో! అది వదిలిపెట్టనండి 21వ తారీఖు దాకా. ఓకే. అమ్మ ఎప్పటి వరకు? అసలు ఎన్ని రోజుల నుంచి అవకాశం ఎప్పటి ఎదురు వరకు? చూసానండి. ఆ? 21 వరకు ఉంది కదండీ! లేదే, జూలై ఏంటమ్మా? 20 ప్రోగ్రామ్స్. కంటిన్యూ ఈ ఉంటుంది మేడం. ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటది ఇది. కంటిన్యూ ఆహా! ఉంటుంది. ఓకే. ఇది అయ్యే వరకు కంటిన్యూ చెప్తాను, ఉంటుంది. ఈ పుస్తకం అయ్యే వరకు చెప్తా. ఓకే. అదే నేను అనుకున్నా 21 డేస్ చూడండి, అంటే ఇలాగా అవుతదా అని. గంట సేపట్లో 2 శ్లోకాలు అవుతున్నాయి, అంతకంటే ఎక్కువ అవటల్లా. ఆ! అంత విశ్లేషణ వస్తుంది. అవునండి. ఆ! నేను పుస్తకంలో రాసింది అంత ఉండదు, చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ఒక అరగంటలో, ఒక గంటలో 4-5 శ్లోకాలు చెప్పేయచ్చు. కానీ నడవటంలా వస్తుంది ఆ శ్లోకాలు, ఆ సమయానికి ఏదో ఆ ఒకటి వస్తూనే ఫ్లోలో ఉంటాయి అలాగా. ఆ ఫ్లోలో వచ్చేస్తాయి ఉంటాయి. అంతే అంతే. చాలా బాగుంది. అది రోజు నేను చూస్తూనే ఉంటాను. యూట్యూబ్‌లో చూస్తా ఉంటానండి. సరే సరే. ఈ లింక్ లేకపోయినా నేను యూట్యూబ్‌లో చూస్తాను. ఒక్కసారి అడ్రస్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. నేను చాట్ బాక్స్ పెట్టాను చూడండి మేడం, మీకు చాట్ బాక్స్ లో ఆహా! మేడంది. ఆహా! ఓకే. ఓకే అండి. ఇప్పుడే పెట్టొచ్చాను, తర్వాత పెట్టొచ్చాను. ఆ? ఇప్పుడే పెట్టేయాలి. పెట్టండి మీరు మేడం. ఇప్పుడే పెట్టేయాలి. మీరు ఇప్పుడు నెంబర్ నోట్ చేసుకున్నారా? నెంబర్ లేదు, చెప్పలేదు. చాట్ బాక్స్ లో ఉంది చూడండి. ఆ, ఇదే సేమ్. ఒకసారి చూసి. కింద మీకు చాట్ బాక్స్ వస్తుంది, చాట్ ఆ, అనేది. ఉంది. మీరు వచ్చిందండి. నోట్ నెంబర్ వచ్చింది. చేసుకుంటే నేను ఎండ్ చేస్తే అది ఫోన్ వెళ్ళిపోతుంది. సో మీరు నోట్ చేసుకుంటే నేను ఎండ్ చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. ఎస్ మ్యామ్, ఎస్.
ఓకే ఓకే వాట్సాప్ నెంబర్కి అడ్రస్ అది పంపించేస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓం శ్రీ మాత్రే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. స్వస్తి. థ్యాంక్ యూ మ్యామ్.